స్టాప్. హ్యాండ్స్ అప్. టీ-షర్ట్ తీయండి. కితకదలు పెట్టకు. తగ్గిందా? ఎన్ని కిలోమీటర్లు పరిగెత్తారు? 4 కిలోమీటర్లు. 10 minutes 10 seconds. ఏ రూటు? తెలిసిన రూటే. నిజమేనా అప్పు? కాదని నాకు తెలుసు. నా అప్పు ఎప్పుడు అబద్ధం చెప్పడు. అతను నీ మనిషే. మీరెప్పుడు మారుతారో అర్థం కావడం లేదు. నేను అనవసరంగా కలలు కంటున్నాను. నువ్వు ఎన్ని కలలైనా కను, కానీ ఈ సల్మాన్ ఖాన్ గురించి మొత్తం చెప్పకు. నేను 6 ప్యాక్ చెయ్యాలి అంటే చివరికి నువ్వు నన్ను ప్యాక్ చేయాల్సి ఉంటుంది. నాకు చాలా ఆకలిగా ఉంది డార్లింగ్. నాకు తినడానికి ఏదైనా కొంచెం పెట్టవా? నేను ఇడ్లీ తిని చాలా రోజులైంది తెలుసునా? మీరు ఎంత అరిచి మొత్తుకున్నా సరే ఈ వేళ ఇడ్లీ పెట్టను. ఓన్లీ కాకరకాయ జ్యూస్. ఓసీలో దొరికిందంతా తినేసి ఎలా ఉన్నారో చూడు. నా ఈ రూపంలో ఏంటి తక్కువ డార్లింగ్? తక్కువేంటని అడుగుతున్నారా? బాగా తినేసి కొండ చెలలో తయారయ్యారు. ఇంతకన్నా అరటి తోటలో దిష్టి బొమ్మగా నించోవచ్చు. దీని కళ్ళున్నాయి చూడు, దొంగ కళ్ళు. కాకరకాయ జ్యూసు. వీడొక్కడి వల్ల నేను నోటికి రుచిగా 2 ఇడ్లీలు కూడా తినలేకపోతున్నానే. నువ్వు సినిమాలో 6 ప్యాక్ చూపిస్తే నీకు కోట్ల కొద్ది డబ్బు ఇస్తారయ్యా. నేను 6 ప్యాక్ పెట్టుకుంటే నాకు ఏం లాభం వస్తుందయ్యా? ఇదిగోండి, మీ నరాలన్నీ స్ట్రాంగ్ అవుతాయి. తినండి. తర్వాత మీరు వెంటనే స్కూల్కి వెళ్ళండి. నీకు నా మీద ఉన్న నమ్మకం ఇంకా పోలేదు కదా? వీళ్ళు నన్ను పిలుస్తూనే ఉన్నారు. ఈ ప్రోడక్ట్ ప్రకటనలో నేను యాక్ట్ చెయ్యాలట. ఆ తర్వాత ఊర్లో అందరికీ తెలుస్తుంది. ఏంటిది? ఇది డోసు ఎక్కువైతే మనిషి పైకి పోతాడు తెలుసురా? చస్తే చావండి, తర్వాత విషయం నేను చూసుకుంటాను. డబ్బిచ్చి వాషింగ్ మిషన్ కొన్నాను, అయినా ఉతకడానికి నేనే కావాలి. కరెంటు బిల్లు ఎక్కువైపోద్దట, జాకెట్ కుక్కి పోద్దట, చీర రంగు పోద్దట. ఎప్పుడు చూసినా కంప్లైంట్లే. వీటిని ఎందుకు భుజాన వేసుకున్నారు? కింద పెడితే మట్టి అంటుకుంటుంది, నేతి మీద పెడితే పేర్లు అంటుకుంటాయి. మీరు చెప్పేది వింటే నాకేమనిపిస్తుందంటే నేనేదో షుగర్ పేషెంట్ లాగా అనిపిస్తుంది. నేనేదో ఒక సామెత చెప్పాను వసు. కొంచెం త్వరగా కానివ్వండి, కిచెన్ లో చాలా పనులున్నాయి. ఇక తర్వాత కిచెన్ అంట. Thought you got away, thought you were home free, but I'm back, now your eyes closed so slowly. I move quickly, you so sickly. Bubblegum rapper, you thought you got away. ఏంటి మైండ్ వాయిస్ లాగా ఉంది? అదేం కాదు వసుంధర, పోయిన జన్మలో నేను వంటోడ్నేమో అని ఆలోచిస్తా. కొన్నిసార్లు సాకలోనేమో అని ఆలోచిస్తా. కొన్నిసార్లు ఇంటి పనోడ్నేమో అని ఆలోచిస్తా. ఏదేమైనా సరే మీరు మాత్రం అదృష్టవంతులే. ఈ జన్మలో మీకు ఇవన్నీ చేయడానికి రాసి పెట్టుంది కదా. అదే ఒకవేళ నేను పోయిన జన్మలో అమ్మాయి అయి ఉంటానా? అలా అయితే ఈ జన్మలో మీరేంటి? ఓ వసుంధర, నువ్వు నన్ను అసలు గౌరవించట్లేదు. మిమ్మల్ని ఎలా గౌరవించాలి? ఇలా చూడు, ఇలా సగం సగం పనులు చేయకుండా త్వరగా పని కానిచ్చి మీరు ఆఫీస్కి వెళ్ళండి. ఆఫీసు అక్కడికి ఎప్పుడు వెళ్ళినా ఒకటే, కానీ ఇక్కడ అలా లేదే. బ్రేక్ఫాస్ట్ రెడీ అయిందా? అయ్యింది. సింహం సింహం ఈశ్వర సింహం. వెళ్ళరానా? వద్దొద్దు, ఇది నేను ఉతకాలి. ఒక్క జంపు. త్వరగా బండిదే గో టు ద స్టేషన్. నా 2 చేతులు త్వరగా ఉన్నాయి. రన్ 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 ఫాస్ట్. యశోదా, అయ్యో 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 అయ్యో, నా వెక్కిలి కోటు ఉన్నదే నాకు ఒకటే కదా. కోర్టుకి వెళ్ళని మనిషికి ఈ కోట్ ఎందుకు? మీరు వెళ్లే పనికి సపరేట్ గా ఏం డ్రెస్ కోడ్ లేదుగా. ఏ డ్రెస్ అయినా పర్వాలేదు, ఇక ఏ డ్రెస్ లేకపోయినా పర్వాలేదు. అదేం పని? హో, ఇంకా అది కూడా మీకు చెప్పాలా? మీరు నన్ను అవమానపరిచింది కాకుండా పొగరు వేరా మీకు. ఇప్పుడు నేనెవరని మీకు చూపిస్తాను. అయ్యో అయ్యో యశోద, వద్దమ్మా, చెప్పేది మీ ఆటంతా ఒక ముగింపు చేస్తాను. నాకు ఒక చీర కొనేమని చెప్తే మీరు బిజీ అంటే అలాంటి బిజీ.
ఎవరికైనా ఏదైనా కొనాలంటే మీ ఇష్టానికి ఎక్కువ చీరలు కొంటారు. అయ్యో యశోదా, నేను చెప్పేది కొంచెం విను. అది కోర్టులో ఇవ్వాల్సిన ఎవిడెన్స్. అది తమ్ముడు అన్నా నేను కారులో పెట్టి మర్చిపోయాడు. ఇక్కడ చూడు, నువ్వు తగలబెట్టేసావు అనుకో, వాడు పనిపోతుంది అక్కడ. స్టిక్కర్ కూడా ఇంకా తీయలేదు. ఎవిడెన్సా? ఊర్లో ఉన్న అందరికి పనిచేసి ఊర్లో అందరి ముందు ఆయన డీసెంట్, నేను పిచ్చిదాన్ని, నేను సందేహపడతాను. గుడ్ మార్నింగ్. ఇదిగో వచ్చేసరిగా. వీడు మళ్ళా పెళ్ళాం దగ్గర తిరుక్కున్నట్టుగా ఉన్నాడు. ఎలాగైనా కాపాడదాం. ఏమయ్యా లాయరు, నీకు ఎవడయ్యా ఎల్ఎల్బి ఇచ్చింది? ఇలా కారుకు మీద ఎవడైనా ఎవిడెన్స్ పెట్టుకుంటాడా? మీరు నాకు దేని గురించి చెప్పవసరం లేదు. మీకేంటి? మీకు కావాల్సిన ఎవిడెన్స్ అంతా మీ కార్లో పెట్టుకోవచ్చు కదా. ఇలా చూడండి సిస్టర్, మీరు కార్ని గుడ్డల్ని కాలుస్తారు కదా. నా పెళ్ళానికి ఇది దొరికితే అది ఇలా చేసేసి నన్ను కూడా కాల్చి పారేస్తుంది. సరే, నేను బయలుదేరుతాను. సరైనోడురా నువ్వు. ఈ టైంలో ఎవరు వచ్చుంటారు? అది సరే, గీతావా? మంజు, ఎవరొచ్చారో చూడు. లోపలికి రామ్మా. అక్క, అరే ఎందుకు ఏడుస్తున్నావమ్మా? ఏడవకు, మేమంతా ఉన్నాం కదా. మంజు, తన్ని లోపలికి తీసుకెళ్ళు రా. గీతా విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకున్నారా? ఇవన్నీ చింపి నేను పొయ్యిలో వేసేస్తా. అలా ఏం చేయకే, అది అమాయకపు కాలేజీ పిల్లల ఫీజు. అది ముందు ఇల్లుని చూడండి, తర్వాత ఊరిని చూసుకోవచ్చు. మీరెందుకు తనతో ఒకసారి మాట్లాడకూడదు? నన్ను అసలు ఏం మాట్లాడమంటావే తనతో? ఎప్పుడు జరిగేదే కదా. కట్నం గొడవ, అత్తతో గొడవ, మామయ్యతో గొడవ, చివరికి అది పిల్లాడి దగ్గర వచ్చి అవుతుంది. పాపమండి, తన గురించి ఆలోచించేటప్పుడే ఒక పాప ఉంటే అన్ని సమస్యలు తీరిపోతాయి. బతకడానికి ఏదైనా కారణం కావాలి కదా. తాను ఏమన్నా చేసుకుంటేదేమో నాకు భయంగా ఉందండి. బాలంతో నేను చాలాసార్లు మాట్లాడానే. వాడిని ఇక్కడికి రానివ్వు, నేను ఇంకోసారి మాట్లాడతాను. నాకు తెలిసినంత వరకు ఈ సమస్యకు ఒక్కటే పరిష్కారం ఉంది. ఎవరినైనా పిల్లాన్ని దత్తత తీసుకోవాలి, లేదంటే ఈ సంబంధాన్ని ఇక్కడతో ఆపేయాలి. ఓహో, ఇదే పెద్దగా చెప్పొచ్చారా? అలాగైతే నువ్వు పని చేస్తావా? బాలుని యొక్క తల్లి పేరు, తన పూర్తి అడ్రస్ నాకు ఇవ్వు, పిన్ కోడ్తో కలిపి. అదెందుకు? మనం ఆకాశరామన్న ఉత్తరం రాద్దాం. అయ్యో, నేను ఈ పాము శేఖర్ డబ్బు ఇవ్వడానికి ముందు కాటేడివే నేర్చుకున్నాడ్రా. అసలు ఇవ్వకపోయినా వడ్డీ మాత్రం కరెక్ట్ గా ఇవ్వాలని ముందే చెప్పాను కదరా కుక్క. పోలీసుల దగ్గరికి వెళ్తాం లేదా కోర్టుకు వెళ్తామని ఎవరైనా నన్ను బెదిరించాలని చూశారంటే తరువాత మీరు నా నిజ స్వరూపాన్ని చూస్తారు. పాము శేఖరం ఏంట్రా గుండు కొట్టావు? రాజనాగము నాగపాము ఉన్నప్పుడు నువ్వు ఒట్టి నీటి పావురా. నువ్వు కోరికితే వేషం కూడా ఎక్కదు. ఒకే కాటుతో చచ్చిపోతే అందులో థ్రిల్ ఉండదు సార్. కొద్ది కొద్దిగా చావాలి, రక్తం కక్కుకుంటూ చావాలి. పాము అయినా చంపడానికి తినడానికి నువ్వెవర్రా? స్కూల్లో పెట్టిన పేరుకి ముందు నువ్వు పాము అని పేరు పెట్టుకుంటే నువ్వు పెద్ద రౌడీ అయిపోతావరా? నీ ధైర్యం చూపించడం ఈ చిన్న పిల్లల దగ్గర కాదురా. ధైర్యం ఉంటే నా మీద పెట్టరా, గుండెదవా. నేను అనవసరంగా గొడవకి దిగను, కానీ గొడవ వస్తే వదిలిపెట్టను. బాగుందిరా, గుండు కొట్టుకున్నాడు అందరూ రజనీకాంత్ అనుకుంటున్నారా? నీకు ఎన్నిసార్లు రా చెప్పాను ఈ డ్రామాలు నా దగ్గర చూపిద్దు. గుండు ఇది ఎక్కడ దాచిపెట్టావు? అదంతే, రెడీ చేసి ఉంచాడ్రా. త్వరగా వచ్చి పోయిరా. మీరు ఊరుకోండన్నా, డ్యూటీ సమయం కదా. పోలీసులంటే నాకు భయం లేదు, కానీ వసుంధరక్క సిసిలి ఇటువైపు వచ్చారంటే నన్ను చావుగొట్టి పాడి కట్టడమే కాదు, నాకు దినం కూడా చేసేస్తారు. ఒరే గుండు, నేను యూనిఫామ్ లో ఉన్నంత వరకు అది ముట్టుకోవడానికి ఆలోచిస్తాను. మీ గురించి ఆలోచిస్తే నేను నవ్వుకోవాల్సిందే. లైసెన్స్ ఉన్న తుపాకీ ఉంది, తుపాకీలో బుల్లెట్ కూడా ఉంది.
కానీ పేల్చడం తెలియదుగా. నోరు మూసుకోరా. మగాడంటే చెప్పిన మాట నెరవేర్చాలి. నువ్వు దాని కాళ్ళు చేతులు ఇరక్కోతానని 8 నెలలు అయింది. పుట్టిన చిన్న పిల్లల్ని మోసం చేసుకుంటూ తిరుగుతున్నావు. ఇలా చూడనన్నా, నిన్న మీరు లేటుగా వస్తారని నా మనుషులందరినీ ఇంటికి పంపించేశాను. అప్పుడు పవర్ కట్ అయింది. ఒక దున్నపోతూ మంచం మీద పడుకునుంది. కష్టపడి దాన్ని కింద పడేసి తిరగేసి చూస్తే అది మీరే, ఇంకెవరో కాదు. వాళ్ళు నన్ను కొట్టారా? కష్టపడి లోపలికి వచ్చారు. వచ్చినందుకు 2 తన్నులు తన్నారు. అందుకే అనుకుంటా ఇవాళ ఉచ్చపోసేటప్పుడు కాస్త నొప్పి అనిపించింది. అనవసరంగా అమాయకురాలు వసుంధరని అనుమానించాను. అయినా అవమానమైందిరా. ఎటువంటి కారణం లేకుండా ఒకటి పొత్తి కడుపు మీద కొట్టానంటే. చూడండి, అలాంటి పరిస్థితి వస్తే నేను కూడా అలాగే చేసేవాడిని. డ్రాయర్ కొనడానికి డబ్బులు లేవని చెప్తే నేనైనా ఇచ్చేవాడిని కదా. వాళ్ళు ఏమైనా వీడియో గానీ తీసేసారా? నెట్ లో గానీ వచ్చిందో నేను ప్రాణంతో ఉన్నా. నెట్ లో పెట్టడానికి నువ్వేమైనా ఐటమా ఏంటి? అంత చండాలంగా ఉందా? అయ్యో అయ్యో అయ్యో. అది అంత పెద్ద చేసింది రాజకీయ నాయకులు సార్. నేను నేరుగా వచ్చి మాట్లాడతాను సార్. ఇదిగో వచ్చేస్తున్నాను సార్. కమిషనర్ గారా, ఇతని బాధ ఒకటి నేను భరించలేకపోతున్నా. ప్రశాంతంగా మందు కొట్టలేకపోతున్నాను రా. బండి నేను నువ్వు అలాగే ఈదుకుంటే వెళ్ళిపో. అది అలాగే ఉంచరా. సాయంత్రం ఆ ఉపాధ్యాయుని లాయర్ని పిలిచి తాగుదాం. అదేంటంటే నేను కూడా అన్నా నేను సాయంత్రం చూసుకుంటాగా. నమస్తే అన్నా. నమస్తే. ఏంట్రా, ఏదైనా కొటేషనా? లేదన్నా, ఈ సైడ్ లోనే వచ్చాం. పో పో పో. నిన్ను ఇంట్లో ఉండి చదువుకోమని చెప్పాను కదా. అన్ని చదివేశాను సిసిలి. ఇంపోజిషన్ కూడా రాసేసాను. నువ్వు తప్పుగా ఉన్నావని తెలుస్తుంది. ఏం లేదు సిసిలి, నీ మీదొట్టు ఏమీ లేదు. అప్పుడు నా తల మీద ఒట్టేసి చెప్పు. దాన్నే ఉంది, చేస్తాను. నీ మీదొట్టు. నీకు ఒక చెయ్య ఉందా ఏంటి? సరే, నీ మీదొట్టు. 2 చేతులు వేసి చెప్పు. చెప్తావా లేదా? చెప్పు. ఒకసారి ఇలా రా, ఇంటికి రా. అక్కర్లేదు అక్కర్లేదు, తను నా వైఫ్. ఇది ఫ్యామిలీ ప్రాబ్లం. మీరు వెళ్ళొచ్చు. సరే అన్నా. ఏదైనా పని ఉంటే పిలవండి. నా బంగారు సిసిలి, ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు నన్ను ఎన్నిసార్లు కొట్టొచ్చు, నేను ఏమీ అనుకోను. కానీ 10 మందిలో నా పరువు తీయకో ప్లీజ్. నేను ఒక రౌడీనే కదా. రౌడీ వచ్చి కూర్చో. స్టాండ్. నొప్పట్లేదు. నేను నిన్ను పట్టుకోవచ్చా? ఈ విధంగా బాధపడకూడదురా. ఏదైనా అనుకోని నువ్వు నిర్ణయం తీసేసుకోకూడదు. రే, ఏడవడం ఆపి విషయం ఏమిటి చెప్పరా? ఈడి పిల్లం సిసిలి ఈడికే తెలియకుండా యూనివర్సిటీలో సీట్ సంపాదించుకున్నట. ఒక్కొక్కళ్ళు అక్కడ అడ్మిషన్ దొరకలేదని ఆత్మహత్య చేసుకుంటున్నారు. రే, నిన్ను చదివించడానికే కదా, చెడగొట్టడానికి కాదు కదరా. చెడగొట్టినా నేను తట్టుకునేవాడిని. నన్ను చదివించడానికి ట్రై చేస్తోంది. అలా గనక జరిగితే నేను సూసైడ్ చేసుకుంటానా? నీ పెళ్ళానికి తెలియకుండా ఈ అడ్మిషన్ క్యాన్సిల్ చేయడానికి ఏదైనా మార్గం ఉందా? అక్కడే నేను తాళి కట్టిన పెళ్ళామే యశోద. ఈ వాట్సాప్ మెసేజ్ అంతా కనిపెట్టినోడు ఎవడయ్యా బాబు? నాకు అర్థమే కావట్లా. ఎప్పుడు వస్తావు అంట ఇదే తినేస్తుందయ్యా నన్ను. ఇదే పెద్ద తలకానైపోయ్యా. మొబైల్లో జీపే ఉండటం అంతకంటే పెద్ద బాధ. సమస్య అంతకన్నా పెద్దదే. అది నిద్రపోయాకే నేను ఇంటికి వెళ్ళగలను. చచ్చిపోయిన గుర్రం మీదెక్కి రన్నింగ్ రేసి వెళ్ళాలని అంటుందిరా బాబుది. నన్ను నిద్రపోనివ్వదురా బాబు. నాకు అదే బాధ. ఆ ఒక్కదానికి నేను అసలు నచ్చడమే లేదు. గ్లామర్ నాకు తక్కువగా ఉందట. తనకి నా పళ్ళు మార్చి పెట్టుకోవాలట.
ఈ వయసైన కాలంలో నేను జిమ్ముకు వెళ్ళి సల్మాన్ ఖాన్ లాగా 6 ప్యాక్ తెచ్చుకోవాలట. ఈ పైజమా జుబ్బాలన్నీ తీసి పక్కన పడేసి టీ షర్టు బర్మడాలు వేసుకుని యో కుర్రాళ్ళలాగా 100cc బైక్ లో ఊరు మీద పడి తిరగాలట. ఈ ఆడోళ్ళని గనక ఇలాగే వదిలేస్తే చివరికి మన గతి అదో గతి అవుతుంది. నాకు తెలిసి ఈయన పొగరు తీయాలంటే ఒకే ఒక మార్గం ఉంది. అదే మార్గం తాగడమా? డార్క్ బీచ్. మంచి సైలెంట్ గా ఉండు. నువ్వు పాటు బ్యూటిషియన్ కోర్స్ కూడా పూర్తి చేసావా? ఈ రంగు పూయడానికి కోర్సు వేరే చదవాలా? చెప్పు. ఇదే ఆరంభం అనుకోండి. ఇది సక్సెస్ అయిందంటే మిగతా వాళ్ళని కూడా కదా. 1 2 3. ఈ రోజు నా పెళ్ళం చేతులు గాళ్ళు ఇరిగిపోయినాయి అంతే. నా పెళ్ళం మొహం మీద మనం యాసిడ్ పోసాం. యశోద తల మీదే కొట్టా. అయితే నా పెళ్ళం సిసిలీకి 2 పంచు పూడుకి కరాటే చూపిస్తావా? మగాళ్ళ దగ్గర ఇలా చూడరా నీటి బాబు, నా అనుభవంతో చెప్తున్నాను. అది నిద్రపోయిందని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత దాన్ని నువ్వు కొట్టాలి. ఏంటిదన్నా, ఇదొక చిన్న కేసే. లాక్ చేసిన రూమ్ లో నిద్రపోతున్న ఒక వ్యక్తి, అది కూడా ఓ సాధారణమైన అమ్మాయి. లైట్ ఆఫ్ చేసి ఒక రాడ్ తీసుకుని చేతి మీద కాలు మీద అలా తట్టి 2 పని చేయకుండా చేసాడు అంతే. చిన్న మ్యాటరే. నిద్రపోయే టైంలో ఇక్కడ ధర్మానికి అధర్మానికి చోటే లేదు. ఇది ఒక కురుక్షేత్రం. ఇక్కడ జరిగేది యుద్ధం. ఏంటి మాస్టర్ ఇది కొత్త గీతోపదేశం? చాలే గాని అది వచ్చే టైం అయింది. ఈ మేకప్ చాలే. నీటి పాము నీకు మంచిగా జరగాలి. ఒక విషయం గుర్తుపెట్టుకో, కాలు ఏదైనా పర్వాలేదు కానీ చెయ్యి మాత్రం కుడి చెయ్యి అవ్వాలి. ఎందుకంటే మూర్ఖుడా. చెప్పండి మాస్టర్ గారు. నన్ను త్వరగా వెళ్ళావు. లేదంటే ఓ సుందరితో దెబ్బలు తిని ఓ మూల కూర్చొని నువ్వు ఏడుస్తూ ఉంటావు. ఇదిగో పట్టుకో. ఆశీర్వదించండి. అయితే సరే, పూర్తయ్యాక పిలుస్తాను. వెంటనే వచ్చేయాలి, లేదంటే నేను ఇక్కడే నిద్రపోతాను. ధైర్యంగా వెళ్ళండి, విజయం మనదే. తమ్ముడు సార్, ఈ ఎడం చెయ్యే కదా? ఓకే. రైటు లెఫ్ట్ తేడా తెలియని రౌడీ. వీడి కాళ్ళు చేతులు విరిగిపోతాయేమోనని నాకు భయంగా ఉంది. ఇంత పెద్ద అమాయకుల్లా ఉన్నావురా నువ్వు. మరి తమ్ముడు ఇదిగో ఇలా చూడు. ఇది కుడి చెయ్యి, ఇది ఎడం చెయ్యి. అంటే ఇది ఎడం చెయ్యి. నువ్వు ఈ కుడి చెయ్యి విరగొట్టాలి. ఇప్పుడు క్లియర్ అయ్యిందా? అరే ఇందులో నీకు ఏదైనా సందేహం వస్తే నువ్వు రెస్ట్ రూమ్ కి వెళ్ళి వాష్ చేసుకుంటావు కదా. ఈ చెయ్యి ఇదే ఎడం చెయ్యి, గుర్తుంచుకో. దీనికి ఆపోజిట్ గా ఉండే చెయ్యి కుడి చెయ్యి. ఏమిటి ఇప్పుడు బాగా అర్థమైందా? అయితే ఇది కుడి చెయ్యి, ఇది ఎడం చెయ్యి. తెలివైన వాడివి, బాగా గుర్తుంచుకో. బాగా గుర్తుంచుకోవాలి. కుడి చెయ్యి తీసేయాలి. ఏమయ్యా వీడు సరిగ్గా పనిచేస్తాడంటావా? మన ప్రాణం ఏమన్నా తెగమక అవుతుందా ఏమిటి? దీంట్లో మాస్టర్ బ్రెయిన్ ఎవరిది? ఎవరు? ఇన్స్పెక్టర్ వేలుతంబి. అర్థం కాలేదే. ఇలా చూడు లాయర్, అది ఇవాళ లేట్ గా వస్తుంది అనేది కన్ఫర్మ్. ఏ బుర్ర తక్కువ కాసేపు నిద్రపోతాడనేది కన్ఫర్మ్. అదేమో వీడిని చంపడము కన్ఫర్మ్. ఐపీసీ 302 తనకి మరణ శిక్ష కన్ఫర్మ్. అదేం సెక్షను? అది గుండాల సెక్షన్ కదా. మూసుగురు పదరా. అవును, అయితే మన సేవియరు. ఇక్కడ ధర్మ అధర్మాలకి తావు లేదు. ఇది కురుక్షేత్ర యుద్ధం. ఇక్కడ యుద్ధమే జరగబోతుంది. కమ్ ఆన్, ఫాలో మీ. నా బంగారం, ఇది నీ ఎడం చెయ్యి. ఇంకా ఇదిగో ఇదే నీ కుడి చెయ్యి. అలాగే ఇది నీ ఎడం కాలు. ఇక నీ లేదేంటి? ఉంది. ఇప్పుడు అర్థమైంది. ఈ బొమ్మ కుడి ఎడమలు తెలిసిపోయాయి. అయ్యో, మరి వసుంధర కుడి ఎడమలు ఎలా తెలుస్తాయి? వసుంధర ఎడమ చెయ్యి. బాగుంది. ఇది ఎడం చెయ్యి. అయ్యో కాదు, ఇది కుడి చెయ్యి. ఇది
అప్పు ఇది నీ ఫేవరెట్ ఆంటీ ఇల్లు. రండి. ఇది కుడికాలు. అయ్యో అంత కన్ఫ్యూజన్ గా ఉంది. ఇది ఎడకాలు. ఇది 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 కుడికాలు. ఇది అయ్యో వచ్చేసట్టున్నారే. ఏంటిది భూకంపమా? ఒక్కళ్ళు పరిగెడితే భూకంపం వస్తుందా? జోగోలు ఎవరన్నా వచ్చారా? అయ్యో సిసిలి చేతిలో చిక్కుకుపోయారే. అయ్యో ఇదిగో ఇక్కడున్నాడు. ఆ లైన్ ఇంకోసారి పాడరా. నాతో నువ్వు పెట్టుకోకు. అది అలా కాదురా. నాతో పెట్టుకోకు. పెట్టుకుంటే నీకు వాసిపోద్ది. పెట్టుకుంటే నీకు వాసిపోద్ది. నాతో నువ్వు పెట్టుకోకు. పెట్టుకుంటే నీకు వాసిపోద్ది. మీ ఆఫీసర్ గారు ఉన్నారా? సారు ఒక ముఖ్యమైన పనిగా బయటికి వెళ్ళి ఉన్నాడు. నాతో నువ్వు పెట్టుకోకు. పెట్టుకుంటే నీకు నేను ఎస్ఐ వేలుతమ్మిని. నువ్వా ఎస్ఐవా? జనసేంద్ర నగర్ లో ఎస్ఐ వేలుతమ్మి ఇంట్లో నిన్న రాత్రి ఒక దొంగ దూరాడు. ఆ దొంగ ఇప్పుడు మా కస్టడీలోనే ఉన్నాడు. ఐడియా ఇచ్చిన వాడు ఎస్కేప్ అయ్యాడు. నువ్వు వెంటనే వెళ్లి మీ ఆఫీసర్ తో చెప్పాలి. ఎక్కడికి వెళ్లి దాంకున్నా సరే అతన్ని నేను వదిలిపెట్టను. కుడి ఎడమైతే పొరపాటు లేదు. చంపి పడేస్తాను. మీరెందుకు సార్ లోపలికి వెళ్ళారు? నేను ఒక మ్యాజిక్ స్కూల్ స్టార్ట్ చేస్తాను, వచ్చి చేరతావా? లోపలికి పోండ్రా. పోలీస్ స్టేషన్ అంటే ఆడుకునే ప్లేసా? ఆ తర్వాత ఒక విషయం, తను నిద్రపోయిందా లేదా కన్ఫర్మ్ చేసుకున్నాకే కొట్టాలి. 121 అమ్మాయిని కట్టేసి కొట్టడంలో మీకు పాపం అనిపించలేదా? ఇప్పుడు చెప్పండి, ఎందుకు వేషం వేయమని చెప్పారు? వేషం వేయించానా? ఆడేదో మంది చేసి కాస్త తమాషా చేశాడు. 120 బరువులు ఉన్నారు మీరు. ఉండే ఆ జన్మ మొఖానికి మసిరాసేసి ఇంట్లోకి వదిలేసి తమాషా చేస్తున్నారా? ఇతని విషయం నాకు బాగా తెలుసు. ఏ విషయానైనా ఒంటరిగా చేసే ధైర్యం ఆయనకి ఏమి లేదు. నువ్వు చెప్పేది వింటుంటే నేనే చేయమన్నట్టు. మీరు నటించి చాలా కష్టపడాలి. స్నేహితులు చూడొద్దా ఏంటి? జనమైత్రి నగరంలో గొడవ పడ్డ దొంగ సిసిలి లైట్ ఆఫ్ చేసి చేతులు గాళ్ళు వెనక్కొట్టే ఒక చిన్న మ్యాటర్, అంతే అంతే. ఎలా ఉండే మహానుభావుడు ఎలా అయ్యాడో చూడండి. ఇక మీదట ఇలా చేసి ఇంటికి రండి, మీ సంగతి చూస్తాను. నీటి బాబు ఇలాగైందండి ప్లాన్. అవన్నీ ఎందుకు అడుగుతారు? సిసిలిని చూడగానే నేను లెఫ్ట్ ఏదో రైట్ ఏదో మర్చిపోయాను. అందుకే చెప్పేది, క్లచ్ పట్టుకోవాలంటే ఏదో ఒక చోటు స్ట్రాంగ్ గా ఉండాలి. ఒకటి కుడి, ఇంకోటి ఎడమ, ముఖ్యంగా రౌడీలకి. అర్థమైందా? ఊరోళ్ల అవసరానికి బైపాస్ వేయటానికి ల్యాండ్ ఎక్వేషన్ అంతా త్వరలోనే ప్రారంభించాలని హైకమాండ్ ఆలోచిస్తుంది. ప్రతి ల్యాండ్ ఓనర్స్ కి ఇమీడియట్లీగా నోటీస్ పంపించండి. ఎంత ల్యాండ్ డిస్టర్బ్ చేశారు? మొత్తం 55 ఇళ్లున్నాయి సార్. 2 సంవత్సరాల క్రితమే నోటీస్ పంపించారు సార్. ఎనీ అబ్జెక్షన్స్? అప్పుడు పెద్దగా ఎవరు ఏమీ గొడవ చేయలేదు. ఎనీవే లెట్ us ఫైండ్ అవుట్. వాళ్ళని మళ్ళీ ఒక సిట్టింగ్ కోసం డిస్కస్ చేయడానికి ఎమ్మెల్యే మీటింగ్ తొందరగా అరేంజ్ చేయండి. ఎస్ సార్. ఓకే, ఇంకా మీరు వెళ్ళి ఆ పనుల మీద ఉండండి. ఒక ప్రెస్ మీట్ కూడా ఇచ్చేసేయండి మీరు. ఓకే సార్. నాన్నేడి లోపలున్నారు. ఏంటి నాన్న, ఏమైంది ఉన్నట్టుండి? టీవీ న్యూస్ చూశాక తలనొప్పుగా ఉంది. అయ్యో అంతేనా? ఇది ఎప్పుడు ఉండేదే కదా నాన్న. చెప్పడం మొదలుపెట్టి చాలా సంవత్సరాలైంది. ఉన్నట్టుండి ఆ వార్తలు విన్నప్పుడు నాకు పుట్టి పెరిగిన ఊరు కదరా అది. వెంటనే ఇల్లు కాల్ చేయమంటే ఎలా కుదురుతుందిరా అది? అయ్యో దీని గురించా? 2 పెగ్గులు దాతే ఇలా మాట్లాడరు కదా. అది కాదురా. ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయమంటావురా? కొత్తగా వేరే ఇంటికి వెళ్ళాలంటే ఆ వాతావరణం మనకు నచ్చుతుందారా? మేం పాతకాలం మనుషులరా.
ఒక బైపాస్ రోడ్ వచ్చేటప్పుడు అక్కడ నుంచి వెళ్ళిపోవాల్సిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళతో పోల్చుకుంటే మన సమస్యలు ఏ పాటి అసలు? ఆకాశరామన్ ఉత్తరమే అన్నిటికీ కారణం. చిత్తూరు జంక్షన్ లో ట్రాఫిక్ జామ్ అయింది. సంతోషమా? అమ్మా, ఇప్పుడు దానికి ఏమంటావు? ఇల్లు పోతుంది కరెక్టే, కానీ రోడ్డు పడిన తర్వాత మిగిలిన స్థలానికి 4 రెట్లు ఎక్కువ ధర లభిస్తుంది. ఆ డబ్బుతో ఇంకో మంచి ఇల్లు కొనుక్కోవచ్చు మనం. మీరు ప్రశాంతంగా ఉండండి. ఎవరు తీసిన గోతులో వాళ్లే పడతారు. అవునవును. రేయ్, నువ్వు కూడా బయటకెళ్ళు. తాత కాస్త మంది నాకు అర్థమైంది. దీనికే కదా. కాస్త మంచినీళ్ళు తీసుకురా. ఇదిగో, ఒక 2 పెగ్గులు వేసావంటే తర్వాత అన్ని మర్చిపోతావు, సరేనా? 2 పెగ్గులు మాత్రం తాగి నాకు కాస్త ఉంచండి. ఈ చిన్న బాటిల్ మనిద్దరికా? అసలు నేను నీకేమనరా? నువ్వు వెళ్ళి నీళ్ళు పట్టరా. మాటలు నమ్మకూడదు అనేది నిజమే మరి. నాన్న వెళ్దాం. రే వస్తున్నానరా. మేము కూడా రెడీ. మీరు ఎక్కడికి బయలుదేరారు? ఇల్లు చూడ్డానికి. ఓ, దానికి ఏం కాలేదు, ముందు మేము వెళ్ళి చూసొస్తాం. నువ్వు చెప్పేది ఏం బాగోలేదురా. తనకు కూడా ఒక ఇష్టం ఉంటుంది కదా. ఒక ఆటో పిలిచి తన కూడా తీసుకెళ్ళు. కరెక్ట్. అయితే మీ ఇద్దరు వెళ్ళేస్తే బాగుంటుంది. ఈ ఇల్లు మీ ఇద్దరికి నచ్చాలి కదా. అవన్నీ కాదు, నా మాట కాస్త వినండి. మీ ఇద్దరి వల్లే తను చెడిపోతుంది. అక్కడ మన కోసం దామోదర్ టీచర్ వెయిట్ చేస్తున్నాడు. రండి వెళ్దాం. అయితే మీ ఇద్దరు లోపలికి వెళ్ళండి, మేమిద్దరు వెళ్ళేస్తాం. రర్రా పోదాం. త్వరగా బ్యాగ్ కూడా తీసుకొని ఇంకో పని అంటూ ఉంటేగా. సరేనండి, దస్తావేజులు కాస్త చూసుకుంటా. నానా, మీకు నచ్చింది కదా? బాగుంది. బయట నుంచి చూడడానికి చాలా బాగుంది. దాదాపుగా అంతే. వచ్చే వారం రిజిస్ట్రేషన్ ఉంది. అవును, మీరెవరు చెప్పలేదు? నేను తంబి. లేదు, ఈ ఏరియా ఎస్ఐ. ఈయన జేవియర్ కుబేరా, బిజినెస్. మీ కాల్కి ఏమైంది? అది రోడ్డు వేస్తున్నారు కదా. కానీ మాకు అటువంటివి ఏం కనపడలేదే. మీరు ఏరియాకి కొత్త కదా, పోను అర్థం చేసుకుంటారు. ఏది ఏమైనా సరే ఇటువంటి స్టిక్ కి ఆర్డర్ చేయండి. ఎలాగో నిర్ణయం తీసేసుకున్నారు కాబట్టి మేమేం వ్యతిరేకించడం లేదు. జనమైత్రి నగరానికి మీకు స్వాగతం. నేను ఒక ముఖ్యమైన విషయం మిమ్మల్ని అడగచ్చా? కొంచెం ఇక్కడ వైన్ షాప్ ఎక్కడో చెప్తారా? టర్నింగ్ లో ఉంది. అక్కడ ఉందా? ఏంటన్నా ఇది? ఊరికేరా. అవును, వాళ్ళ ఆ కర్రని ఆర్డర్ చేసింది ఏ విషయానికి నాకు అసలు అర్థం కావడం లేదురా. ఏ కర్ర? మీరే చూసారు కదా. ఈ రోడ్లు ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఈ ఊర్లో ఉన్న మిగతా రోడ్ల కంటే ఇది ఎంత బాగుందో చూసారా? వాడు మందు కొట్టి బండి నడుపుకుంటాడు. మీ లెవెల్ కెపాసిటీ వాడుకు ఉండదు. ఏమైతే ఏమి, ఇల్లు నాకు బాగా నచ్చిందిరా. ఏంటిది? పక్కింట్లో ఒక ఎస్ఐ ఉన్నాడు కదా, మనకి దొంగల భయమే ఉండదు. నానా, దొంగలే బెటరు. దొంగతనాలు చేస్తారంతే, బెదిరించరు. మా నాన్న ఎందుకు ఇలా ఉన్నాడో అర్థం కావడం లేదు. ఆ ఇల్లు, లొకేషన్, పక్కింటోళ్ళు అంతా బాగుంది. వాకబుల్ డిస్టెన్స్లో ఆయనకు వైన్ షాప్ ఉండాలి, అది చాలు. మంజు, దీనికంటే చాలా పెద్ద ఇల్లు. మన నలుగురికి అది ప్యాలెస్ లాగా ఉంటుంది. ఇల్లు కాస్త పాతదే, కాస్త క్లీన్ చేసి పెయింట్ కొట్టామంటే కొత్తదిలా ఉంటుంది. తర్వాత మిగతా పనులన్నీ కాస్త మెల్లగా చేసుకుందాం. నువ్వు సంతోషించే విధంగా ఒక విషయం ఉంది. కిచెన్ అద్దిరిపోయింది, మోడ్యులర్. వింటున్నావా లేదా? వింటూనే ఉన్నా. నేనేంటి చెప్పేది? మీరు చూసుకుంటున్నారు, మీరు నిర్ణయం తీసుకుంటున్నారు. ఆడవాళ్ళే అభిప్రాయాలు చెప్పకూడదు కదా. అదే కదా మీ పాలసీ. మంజు, నువ్వు ఇంతవరకు నన్ను అర్థం చేసుకోలేదు. ఈ ప్రపంచంలో నీ ఇష్టాలు నాకంటే బాగా ఎవరికి తెలుసు? ఆ ఇంట్లో నేను వెతికింది నీకు ఇష్టమైనవి మాత్రమే. నీకు బదులుగా నేను వెళ్ళి చూస్తే సరిపోదా? ఇప్పుడే జీవితంలో మొదటిసారిగా మనం ఒక ఇల్లు కొంటున్నాం. అది భర్తతో వెళ్ళి కలిసి చూడడం అనేది అందరు అమ్మాయిలు కోరుకునే విషయం. మీ స్కూటర్కి వెనకాల హత్తుకుని కూర్చునేలాగా. నువ్వేంటే చిన్నపిల్లలా మాట్లాడుతున్నావు? మా నాన్న తీసుకెళ్ళింది నీకు నచ్చలేదా? పెద్దయిన కాస్త సంతోషపడతాడని తీసుకెళ్ళానే. మావయ్య బాధపడేది మీరు తట్టుకోలేరు. నా ఫీలింగ్స్ తో ఎవరికి పడిలేదు. ఏంటే, నీ మనసులో ఇన్ని ఆలోచనలు ఉన్నాయా? నీకు ఏం తక్కువ చేశాను చెప్పు. నాకేం ఆశలు ఉండవా? సంతోషం లేదు. పొద్దున లేవాలి, వంటగదిలోకి వెళ్ళాలి, వంట చేయాలి, వడ్డించాలి, దాన్ని కడగాలి. ఆశల గురించి మాత్రం మాట్లాడకూడదు. అదే భార్య కదా, అదే ఆడవాళ్ళ జీవితం. పడుకోవే. ఇంతకు మించి నువ్వు మాట్లాడావంటే ఇటు తిరిగి పడుకోవా? మంజు,
ఊరుకోండి. వీటి పాటికి మాట్లాడనే వాళ్ళందరూ చాలా బిజీగా ఉన్నారు. జనరల్ బాడీ, లోకల్ మీటింగ్, స్టేట్ మీటింగ్, ఇవన్నీ ఎందుకు అడుగుతారులే. ఒక కొత్త ఫ్యామిలీ దొరికిన థ్రిల్లింగే కదా వాళ్ళది. అందుకే వాళ్ళు ఎంతసేపైనా వస్తారు. బాలనా నాన్న, బాలన్ రా బాల. అమ్మ నాన్న రాలేదా? వాళ్ళ గురించి లోపలికి కదా. మావయ్య లేట్ అయిపోయిందా? రెండతే అందరూ వచ్చేసారుగా, అయితే ఇంకా ఎందుకు లేటు? రండి అందరు పాల్గొగిద్దాం. రండి రండి అందరు రండి త్వరగా. నాన్న మొదలెడదా త్వరగా గాని. అమ్మ రమ్మ, నువ్వు వెలిగించు. వద్దు, తన్నే వెలిగించని. అదృష్ట జాతకులుగా ఈ పనులని చేయాలంటే శుభకార్యం జరుగుతున్నప్పుడు ఎందుకు అమ్మాయిని తిడతావు? అత్తయ్య మీరండి. వద్దమ్మా. అరే రండి అత్తయ్య. సరే. దేవుడా, అయ్యో ఇకపై నేను ఇక్కడ ఉంటే అంతే. ఇవాళ కూడా నువ్వు బ్యాంక్ వెళ్ళాలా? స్టాఫ్ ఉంటే ఏం లాభం లేదు నాన్న. నేను వెళ్తే గానీ అర్థం కాదు అక్కడ ఏం జరుగుతుందని. అమ్మా నేను వెళ్ళొస్తాను. అందరికి వెళ్ళొస్తాను. వెళ్ళాలి సరేనా? హలో. సారీ, ఎగ్జిక్యూటివ్ మీటింగ్ ఉంది. బై ద బై, అక్కడ కూర్చున్న పెద్దవాళ్ళు ఎవరు? ఒక్కళ్ళు మా నాన్నగారు, ఇంకోళ్ళు మా ఆయన వాళ్ళ నాన్నగారు. ఈ పెద్దవాళ్ళందరూ వేస్టే. త్వరగా డిస్పోజ్ చేసేయాలి. రండి. వాళ్ళు చూసి చూపే బాగుంది. వీళ్ళందరూ ఎవరు? పక్కిట్లో ఉన్నవాళ్ళు. వీళ్ళ వాళ్ళకం చూస్తుంటే వీళ్ళేదో తగులు పెట్టుకోవడానికి వచ్చినట్టున్నారు. కొంచెం నోరు మూసుకోండి. అయ్యయ్యో, బయట నుంచి చూస్తే చిన్నిళ్ళు అన్నా సరే బాగుంది అనుకున్నాను, కానీ వంటగదికి వచ్చి చూస్తే ఉన్న ఇంప్రెషనే పోయింది. అవునవును, తిరగడానికి కాస్త స్థలమైన లేదు. ఈ కాలంలో అంతా యూటిలిటీ లేని ఏరియా కిచెన్ అనుకోని కూడా చూడలేకపోతున్నాను. అయ్యో, ఇట్స్ హారబుల్. ఇల్లు చూడటానికి వచ్చినప్పుడు నువ్వు మంజుని గమనించలేదా? నేను చూడలేదు, మా హస్బెండ్ మావయ్య గారే చూశారు. నెవర్ మైండ్ మంజు, కొన్ని రోజులు స్టే చేసిన తర్వాత ఇందులోంచి మీరు హ్యాపీగా బయటకు వచ్చేయచ్చు. అర్థమైందా? మీ హస్బెండ్ ఎలాంటి వారు? సైలెంట్ గా ఉంటారా, లేక అన్ని విషయాల్లోనూ మంజు అభిప్రాయం కూడా తీసుకుంటారా? మొహం మనసులో ఉన్న అర్థం అంటారు కదా. అలానే లేదు, అన్నిటికీ నేను కూడా సజెషన్స్ ఇస్తాను. కానీ మీ ఆయన పట్టుకున్న కుందేలుకి 3 కాళ్ళు అంటారా? అదే కదా నిజం. అదేం లేదు. ఇలా చూడు మంజు, ఇది నీ విషయం మాత్రమే కాదు, భార్యని హింసించి మూల కూర్చోబెట్టే రోజులు ఈ విధంగానే అందరి ఇళ్లలో జరుగుతోంది. మనం అందరం ఒకటే చెయ్యాలి, అది మాత్రమే ఈ సమస్యకి పరిష్కారం. ఒకటిగా ఆలోచించే ఆడవాళ్ళందరూ ఒకటిగానే ఉండాలి. ఈ విషయం నుంచే ప్రారంభమైన మహిళా సంఘం అనే అసోసియేట్. ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు సరిసమమే. అదే మా అందరి కోరిక కూడా. గంగా, మన బ్రోచర్ని చూపించు. మంజు, టైం ఉన్నప్పుడల్లా దీన్ని మనసారా చదివి చూడు. ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అండ్ థ్రిల్లింగ్ గా కూడా ఉంటుంది. మంజు, నువ్వు ఒంటరిగా ఉన్నావన్న ఫీలింగ్ ఇక మీదట వదిలేసి ఎప్పుడైనా ఏ టైంలో అయినా మమ్మల్ని పిలువు. నీకోసం మేమందరం ఉన్నాం. బై మంజు, నెక్స్ట్ వీక్ మీటింగ్ మా ఇంట్లోనే. మీరు ఖచ్చితంగా మా ఇంటికి రావాలి. సాటర్డే 23rd. డేట్ మర్చిపోకు. ఓకే డార్లింగ్, సీ యూ. బాయ్ బాయ్ మంజు. బాయ్ మంజు. పాపం కదా. అవునవును, ఆడవాళ్ళేం ఆలోచన కాదు, అలా అని పిరికి వాళ్ళమే కాదు. వండడం వడ్డించడం మాత్రమే కాదు ఆడవాళ్ళ పని. ఆడవాళ్ళకి వ్యతిరేకంగా ఏది జరిగినా సరే మేము వాళ్ళకి ఉంటాం.
నువ్వు ఇంత చైల్డిష్ గా ఉంటావని అనుకోలేదు. ట్రై టు అండర్స్టాండ్ మీ విల్లీ. ఊరికే ఆ క్యూరియాసిటీ కోసమే వెళ్ళాను విల్లీ. హయ్యర్ ఆఫీసర్ ఎలా ఉన్నారో అడిగాను. నా బ్యాడ్ టైం అని నేను చెప్పాను. ఆ మనిషి కొంచెం గొడవ పెట్టేవాడే, అంతే. వాళ్ళకి కావాల్సింది కోసమే వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆయన ఫెమినిస్ట్ అనే విషయం నాకు అసలు తెలీదు. ఈ ఫెమినిస్ట్ అని చెప్పేది అన్నీ ఏమార్చడం. మగాడు ప్రేమ దొరకలేనప్పుడు దాంట్లోంచి వచ్చే ఫ్రస్ట్రేషన్ ముందు అందరి మగాడిని హేట్ చేయడం, తర్వాత అది ప్రపంచంలో ఉన్న అందరి మీద కోపంగా మారుతుంది. నిన్ను ప్రేమించడానికి మగాడిగా నేను ఇక్కడ రెడీగా ఉన్నప్పుడు నువ్వెందుకు ఇవన్నీ ఆలోచించి ఫీల్ అవుతున్నావు? అవును అవును, నేను సంవత్సరంలో ఒకసారో 2 సార్లు చూస్తున్నాను. ఇక్కడ నేను ములిగానంటే నా తల లేచేది దుబాయ్లోనే. నువ్వు చెప్పేదంటే ఏదో టూర్ వెళ్ళేలాగా ఉంది. కొత్త కోసం పరిగెట్టే ఒక లైఫే కదా అది. 5 స్టార్ హోటల్లో ఒక స్విమ్మింగ్ కోచ్ కి ఎంత దొరుకుతుంది? అలా అయితే నువ్వు నాకు ఒక పని చేస్తావా? ఈ ఉరుకులు పరుగులు ఆపేసి నువ్వు నన్ను చూస్తే చాలు. హే, అలా అలా తప్పుగా అనుకుంటావు. నేను సరదాగా చెప్పాను. మీటింగ్ లో నా కోసం వెయిట్ చేస్తున్నారు. వెళ్ళడం ఓకేనే, కానీ పేపర్ ది సైన్ చేయమన్నావు కదా. అవును అవును. ఏంటి మంజు ఇంకా రాలేదు? వస్తుంది, రాకుండా ఎలా ఉంటుంది? విషయం మొత్తం తనకి అర్థమయ్యేటట్టు చెప్పాం కదా. బాగా చదువుకొని ఆలోచించే అమ్మాయే కదా, ఖచ్చితంగా వస్తుంది. మగాడి అధికారంతో ఒక చిన్న రిజంబుల్ అయినా, అది ఇంట్లో అయినా సరే ఆఫీసులో అయినా సరే, మన ఆలోచనకు వచ్చిందంటే దాన్ని ఊరికే వదిలిపెట్టకూడదు. ఈ నిర్ణయం నుండి మనలో ఎవరు కూడా వెనకడుగు వేయకూడదు. దీనికి మీ పూర్తి అంగీకారాన్ని నేను కోరుకుంటున్నాను. జై కాళీ. తరువాతది గంగాదేవి. అదిగో మంజు వచ్చేసింది. మంజు రా, లోపలికి రా. ఇక్కడే నుంచున్నావు, రా. ఇక ముఖ్యమైన విషయాల్ని ప్రారంభిద్దాం. ఈ నిరోష ప్రాబ్లం చాలా పెద్దదవుతా పోతా ఉంది. నువ్వు అలా చెప్తే ఎలా? తను కంప్లైంట్ లో సైన్ చేసి ఇవ్వాలి కదా. మేడం ప్లీజ్ గివ్ మీ సమ్ మోర్ టైం. గోవిందకుట్టి అనే పేరు వినగానే తను ఎంత బాధపడుతుందో చూడు. యుద్ధంలో పోరాడుతూ నించున్న వీరనారి ఓడిపోతుంది లేదా చనిపోబడుతుంది. ఏ గోవిందన్ గురించి మాట్లాడుతున్నారు? నిరోష పనిచేసే బ్యాంక్ మేనేజర్ ఒక జొల్లు కేసు. అతని పేరే గోవిందకుట్టి. కూర్చో, ఇప్పుడే కదా వచ్చావు. అలా కాదు, ఆయన వచ్చే టైం అయింది. అతను వస్తే ఏంటి, రాకపోతే ఏంటి? నువ్వు కూర్చో ముందు. ఆయన కొడతారని భయంగా ఉందని నరికేవాణ్ణి. మంజు శరీరంలో ఒక బొట్టు మన్ను పడినా కూడా వాడి చెయ్యి నరికేస్తాం. ఇక చూడు మంజు, ఇక నువ్వు ఒంటరి దానివి కాదు. మనందరం చెయ్యి మంజు. మంజు, మీ ఆయన పేరు చెప్పనే లేదు. గోవిందన్. మీరు చెప్పిన అదే గోవిందన్. నువ్వేంటి ఇక్కడ? గంగా ఇంటికి వచ్చాను. సరే, వచ్చి కూర్చో. వెళ్దాం. అప్పుడు ఆయనే ఈ మనిషా. ఇక మనకి ఈజీ అయిపోతుంది. మనం ఎక్కడికి వెతుక్కుంటూ వెళ్ళవసరం లేదు. అవునవును, పులి బోన్లో చిక్కుకున్న జింక. నో టైం టు వేస్ట్. మేము ఇక్కడ లోపలికి రావచ్చా? ఏంటిది, సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చారు? అలా ఓడిపోయే మనుషులమేం కాదు మేము. ఈ అమ్మాయి ప్రాబ్లం కి ఒక దారి దొరికితేనే మేం ఖచ్చితంగా ఇక్కడి నుంచి వెళ్తాము. ఇలా చూడు, నువ్వు గవర్నమెంట్ సర్వెంటే కదా, సిగ్గు అనిపించడం లేదా నీకు? వీళ్ళందరితో పాటు పని పాట లేకుండా తిరుగుతూ ఉన్నావు. ఏదైనా రేపు బ్యాంకుకి రా, ఒంటరిగా అక్కడ మాట్లాడుకుందాం. నువ్వు ఎప్పుడు అమ్మాయిలతోటి ఒంటరిగానే మీ మాట్లాడతావా? అందరితో కలిపి మాట్లాడాలా లేదా ఒంటరిగా మాట్లాడాలా నేనే నిర్ణయించుకుంటాను. ముందు మీరు ఇక్కడ నుంచి బయలుదేరండి. ఏమండి, వద్దు, చెప్పేది వినండి, వదిలేండి. నీకు ఇక్కడేం పని? ముందు వెళ్ళి టీ చెయ్యి. చెప్పొచ్చింది. ఇలా చూడు, టీ అన్న పదం కొంచెం పాలు నీళ్లు పోసి కొంచెం టీ పొడి పందార వేసుకుంటే టీ రెడీ అవుతుంది.
ఆడవాళ్ళు మాత్రమే మరగపెడితే పాలు మరుగుతాయని ఏమీ లేదు ఎక్కడ చట్టంలో. ఓహో, మీరందరూ టీ ఎలా తయారు చేయాలో నేర్పించడానికి వచ్చారా? టీ మాత్రమే కాదు, మీకు తెలియని విషయాలన్నీ నేర్పించే ఇక్కడి నుంచి మేము వెళ్తాం. మహిళా సంఘానికి ముఖ్యమైన ఎగ్జిక్యూటివ్ మెంబర్ అయిన ఈ నిరోష తన్ని బ్యాంక్ లో మీరు ఎంతో ఇబ్బంది పెడుతున్నారు కదా. హింసించడం లాంటిది కాదు, అప్పుడప్పుడు గుణపాఠం నేర్పిస్తుంటాను. పని చేయడానికి మాత్రమే గవర్నమెంట్ జీతం ఇస్తోంది, అంతేకాని మొబైల్లో ఆడుకోవడానికి కాదు. ప్రభుత్వ ఉద్యోగం చేసే వాళ్ళ డ్రెస్ కోడ్ చూడండి ఎలా ఉందో. మిస్ ఫెమినా కాంపిటీషన్ లో క్యాట్ వాక్ చేసేలాగా ఉంది. మీరందరూ ఏ రిజర్వేషన్ కౌంటర్ కైనా వెళ్లి చూడండి, అక్కడ చాలా పెద్దగా ఓ క్యూ ఉంటుంది. అటువైపు కూర్చొని టికెట్ ఇస్తోంది ఒక అమ్మాయే. మహిళల అభివృద్ధికి షార్ట్ కట్లు ఏవి ఉండవు ఇక్కడ. మెరిట్ సాధిస్తేనే గవర్నమెంట్ ఉద్యోగం అంటూ వస్తుంది. మీ అమ్మ కూడా ఒక ఆడదే కదా. అవును, లేదు అని నేను అనలేదు కదా, కానీ మీలాంటి ఊర కుక్కలతో వాళ్ళని పోల్చలేం కదా. మమ్మల్ని ఇప్పుడు ఏమన్నావు? కుక్కలనా? ఒట్టి కుక్కలు కాదు, పిచ్చి పట్టిన కుక్కలు. పిచ్చి కుక్కలు. మా గురించి మీకు తెలియదు. ఒక అమ్మాయి కంప్లైంట్ చేసిందంటే తర్వాత క్వశ్చన్స్ ఏం ఉండవు. సాక్షి వద్దు, ఎత్తొక్క వద్దు. అమ్మాయి ఒక్క మాట అంటే చాలు, ఆడది అనే ఒక్క మాట. తెలుసు, నాకు అన్ని బాగా తెలుసు. చాక్లెట్లు, ఐస్ క్రీమ్ల పేర్లు చెప్పి మీరు పెద్ద పెద్ద వాళ్ళందరినీ భయపెట్టారు. మీలాంటి వాళ్ళందరినీ పక్కన పెట్టుకొని చాలా మంది ఓట్లు సంపాదించి అధికారంలో కూర్చున్నారు ఈ రోజు. కానీ ఈ పనులన్నీ నా దగ్గర పెట్టుకోకండి. చూస్తాను, నువ్వేం చేస్తావు? ఏం చేస్తాను చూస్తావా? చూడండి ఏం చేస్తాను చూడండి. మీరే సార్ సూపర్ మగా. ఈ రోజు కష్టంతా నాదే. పారిపోయింది. పరిగెత్తకుండా ఇక్కడే ఉంటారా? ఆయన కూడా కింద సింథటిక్ ట్రాక్ లోనే పరిగెడుతున్నాడు. అయినా కూడా 4 అడుగులు ఎత్తున్న కాంపౌండ్ వాళ్ళని దాటారంటే అది చిన్నప్పటి నుంచి అది గోడ దూకేదిలే. చూడలేకపోయానని చాలా బాధగా ఉంది. మీ ధైర్యాన్ని మాత్రం నేను మెచ్చుకుంటున్నాను. ఆవిడతో అసలు ఏ ధైర్యంతో మీరు ఇంట్లో ఒక్కడిగా పడుకుంటున్నారండి? సింహం బోర్డులైనా పడుకోవచ్చు. మావగారి దగ్గర డబ్బులు తీసుకుని చేసిన పనే కదా ఇది. అప్పుడు ఎలాగే ఉంటుంది. మన పెళ్ళాలు పరిగెడుతుంటే గోవిందం గుడ్డి పెళ్ళం చూస్తానే ఊరుకుంది కదా. ఏమైనా సమాధానం చెప్పిందా? తను దాన్ని సీరియస్ గా ఏమీ తీసుకోలేదు. అంతేకాదు, నేను చెప్పింది మాత్రమే తనకు వేదం, అంతే. అన్నీ నా ఇష్ట ప్రకారమే, అది తన ఇష్టం కూడా. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఆ నిరోష విషయం. నిన్నటి వరకు పిల్లిలా ఉన్న ఒక అమ్మాయి ఒకే రోజులో అంత పెద్ద మార్పు ఎలా సాధ్యమైంది? అసలు చేసేది మాత్రమే వాడు, చేయించేది మన పెళ్ళాలు. ఎవరు ఏం చెప్పినా కూడా తన పని చేసి ఉండకూడదు. గోవిందన్ సార్, ఈ నిరోషాకి ఒక కొటేషన్ ఇస్తే ఎలా ఉంటుంది? ఏదేమైనా దానికి ఒక షార్ట్ ట్రీట్మెంట్ కావాలరా, ఎందుకంటే లేకపోతే మీ నెత్తి మీద తెచ్చి కూర్చుంటుందిరా. మాస్టర్ ప్లాన్ తయారు చెయ్యి, మేమంతా కూడా రెడీగా ఉంటాం. ఏంటి మంజు, ఇంకా కడుగుతూనే ఉన్నట్టున్నావు? నా సాయమేనా కావాలా ఏంటి? అయ్యయ్యో అక్కర్లేదు, నాకు తన్నులు తినే అంత బలం లేదండి. విషయం అదే అన్నమాట. నీ కొత్త ఫ్రెండ్స్ నేను కొట్టి తరవడం నీకు నచ్చలేదన్నమాట. మీకు అందరు ఆడవాళ్ళ పైన కోపము ఎగతాలు మాత్రమే, మీకు మనసంతా విషమే ఉంది. వాళ్ళందరి ముందు నా పరువు మొత్తం పోయింది. బెస్ట్ ఆడవాళ్ళు. ఇంటి పనుల్లో భర్త భార్యకి పని చేయాలని చెప్పడం నచ్చలేదు, అంతే కదా. ఇంటి పనికి ఒకళ్ళు మాత్రమే చాలంటే అప్పుడు నన్నెందుకు మీరు పెళ్లి చేసుకున్నారు? ఒక పని మనిషిని పెట్టుకోవచ్చు కదా. ఇలా చూడు, నా శరీరానికి సంతోషాన్ని ఇవ్వడానికి లేదా ఇంటి పనులు చేసే ఒక పని మనిషిగా నేను చూస్తున్నాను అనుకుంటున్నావా? నా చిన్న చిన్న సంతోషాల్లోనూ దుఃఖంలోనూ నాకు తోడుగా ఉండే భాగస్వామివే నువ్వు. కానీ నాకు అలా అనిపించలేదండి. ఒక పని మనిషి కంటే దారుణమైన చోటు నాకు ఇంట్లో దొరికింది. నేనేం ఊరికే చేతులు ఒప్పుకుంటూ రాలేదు ఇంటికి. అవునవును, మీ నాన్న ఇచ్చిన డబ్బుతోనే ఈ బంగ్లాని, ఆడి కారు అన్ని తీసుకున్నానే నేను. ఇది నీ ఒక్కదాని సమస్య కాదు, ఆడవాళ్ళందరికీ ఉండే సమస్య ఇది. కొంచెం డబ్బు తీసుకుని మెట్టినింటికి రావడం, తర్వాత తండ్రి దగ్గర తెచ్చిన డబ్బుకు ప్రతి రూపాయికి లెక్క అడగడం, మొగుడు సంపాదించే సంపాదన తీసుకెళ్లి బాటల్ షాపులకి, నగల షాపులకి తాగలేయడం. ఆ డబ్బుకు మాత్రం లెక్క పక్క ఉండి చావదు. నిన్నటి వరకు ఈ ఇంట్లో నీది నాది అని వేరుగా ఏదీ లేదు, కానీ ఇప్పుడు అది కూడా వచ్చేసింది. సంతోషం. నానా, నాకు డౌట్. నేనమ్మ పుచ్చియా లేదంటే నాన్న పుచ్చియా లేదంటే ఇద్దరికి ముద్దా? ఏంటి? కరెక్ట్ గా లెక్క పెట్టుకోండి. ఏంటే పోకిరిదానా ఇదంతా ఏంటి?
ఇది జప్తీ నోటీస్ సార్. లోన్ తీసుకుని కరెక్ట్ టైంలో కట్టపోతే జప్తీ నోటీస్ పంపించొద్దా? డబ్బులు కట్టేసామా లేదని చూసి చెప్పు. సార్ ఒక చిన్న తప్పు జరిగింది అందుకు. నువ్వు చిన్న తప్పు చేసావా? నా కూతురు పెళ్లికి నేను ఇచ్చింది నా ఇంటి ఒరిజినల్ పత్రాలే తెలుసా నీకో? నాకు జప్తీ నోటీస్ వచ్చినందువల్ల నా పిల్ల పెళ్లి అయిపోయింది. లోను కట్టకుండా డూప్లికేట్ పత్రాలు తీసుకొచ్చి ఇచ్చారని అడుగుతున్నారు. సార్ ప్లీజ్ ఐఎమ్ సారీ. నేను ఏ తప్పు చేయకుండా బాధపడుతున్నాను. ఇప్పుడు పెళ్లి కొడుకు పెళ్లొద్దని వెళ్ళిపోయాడు. ఇప్పుడు నా కూతురు విషం తాగేసి హాస్పిటల్లో మీరేంటి ఇక్కడ ఉన్నారు? ఈ బ్రాంచ్ మేనేజర్ నేనే. మీ సమస్య ఏంటి చెప్పండి. కట్టేసిన లోనికి ఇది జప్తి నోటీస్ పంపించింది. అందువల్ల ఇవాళ నా కూతురు విషం తాగి చచ్చిపోయేటట్టుంది. సార్ మీరు నాకు దేవుడు లాంటి వారు. కానీ ఈయన కూతురికి ఏమైనా అయిందంటే నేను ఈ అమ్మాయిని చంపేస్తాను. మీ మొహం చూసి వెళ్ళిపోతున్నాం సార్. వెళ్దాం. ఈ కత్తి తీసుకెళ్ళరా. ఇదిగో తీసుకో. మంచి పేరుతో నడుస్తున్న బ్యాంకులో ఈ రోజు నీ వల్ల పనికి మాలిన రౌడీలంతా వచ్చి వచ్చి వెళ్తున్నారు. ఇది ఇలాగే జరిగిందంటే నేనే నిన్ను డిస్మిస్ చేస్తాను. ఏంట్రా సరిగా పనిచేయి. ఏంటమ్మా ఇదంతా? రాను వాడు ఓవర్గా చేస్తున్నాడు. అతను ఒంటరిగా హెరాస్ చేయడం మాత్రం కాకుండా అతనికి అసిస్టెంట్ కూడా పెట్టుకున్నాడా? దీనికి మనం ఒప్పుకోకూడదు. ఇది ఖచ్చితంగా ప్రీ ప్లానే, వెల్ రిహార్సల్ డ్రామా ఇది. లేకపోతే ఖచ్చితంగా ఆ టైంకి ఎలా వస్తాడు? రౌడీలను చూసి ఎందుకు భయపడుతున్నావు? ఒక డాన్ అని తను చెప్పావు. నిన్ను నమ్మించడానికే అతని వల్ల కుదిరింది. అతని చేతిలో చనిపోయేంత వరకు నువ్వు ఈ కంపెనీలో సైన్ చేయకుండా మరిగిపోయి ఉంటావు. అయ్యో మేడం, అది బలవంతమైన కేసు అంటే అది కొంచెం ఓవర్ గా ఉండదు? ఇదే దీని సమస్య. ఈ అమ్మాయి స్ట్రాంగ్ గానే ఉండదు. ఒక్కొక్క అమ్మాయి 10-40 లిస్టు తీసుకుని ఉమెన్స్ కమిషన్ లో కంప్లైంట్ చేస్తుంది. మీరే రాసేయండి. ఎప్పుడు వెళ్లేటట్టు ఆ రోజు బాత్రూమ్కి వెళ్ళాను. సడన్ గా గోవిందన్ నా వెనకాల వచ్చి నన్ను పట్టేసుకున్నాడు. నేను ఎంతో తప్పించుకుందా అని చూశాను, నన్ను వదల్లేదు. దాని తర్వాత నన్ను పాడు చేసాడు. ఇక్కడ చూడమా, నువ్వు ఒకసారి ఇలా రా. ఇక్కడ ఒక సైన్ వేయి. కాలంగా బానిసలుగా ఉన్న అమ్మాయిలందరూ విప్లవాల శక్తి మీకెవరికి వినిపించడం లేదా? చెప్పండి. అయ్యో కరెంట్ వెళ్ళిపోయింది. నువ్వు ఆ ఈబీ ఆఫీస్ కి ఫోన్ చేసావుదా? రిసీవర్ నుంచి ఫోన్ తీసి బయట పెట్టారు. అతను ఎప్పుడూ అలాగే చేస్తుంటాడు. ఒకసారి మీ ఇంటాయన కాల్ చేసి చూడు. అయ్యో అసహ్యంగా లేదు? అడగడానికైనా ఒక మర్యాద ఉండాలిగా. సరి సమానం 50-50 అని ఏదో మాట్లాడుతూ ఈ విషయంలో అవమానం పడ్డా పర్వాలేదని నేను చెప్తాను. కరెంట్ లేకపోతే మనం ఎలా పడుకుంటాము? అవసరం లేదు. ఎవరిక్కడ ఉండాల్సిన అవసరమే లేదు. మీరందరూ కలిసి ఆ నిచ్చెన పట్టుకుంటే చాలు. ఫ్యూజ్ ని పెట్టే పని నేను చూసుకుంటాను. నెమ్మదిగా చూసే. రెడీ అయినా? ఏనన్నా ఏమైంది? ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నారు. ఇవాళ ఒక రిజిస్టర్ వచ్చింది. ఆ అమ్మాయి సంతకం పెట్టి తీసుకుంది. అప్పుడెళ్ళి లోపలికి వెళ్ళి తలుపేసుకుందే. ఇంతవరకు ఆ అమ్మాయి తలుపే తీయలేదు. ఏ రిజిస్టరు? పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదురా. నేను చాలాసార్లు అడిగానురా. ఏ విషయం నాకు చెప్తే కదా అసలు అర్థమవుతుంది. ఏంటని ఏమీ తెలియలేదు. ఇదేంటే కొత్త సమస్య?
ఇంతేనా? దీనికేనా ఇంత పెద్ద టెన్షన్? ఇంతే అంటున్నారా? మీరు నవ్వే అంతా ఇదేం చిన్న విషయం కాదు. విమెన్ కమిషన్ నుంచి వచ్చిన సమ్మన్. కంప్లైంట్ ఇచ్చింది మీ స్టాఫే. అది నాకు అర్థమవుతుంది. వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ని విచారించడానికి నాకు సమన్లు పంపించారంతే. దాట్స్ ఆల్. నేను నేరుగా వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేశానంటే ఆ కేసు అయిపోతుంది. ఎలా జరుగుతుంది? మీరు ఆవిడని పాఠశాల అనుకునేదే కేసు అయింది. అది అబద్ధపు కంప్లైంట్ అని నేను ప్రూవ్ చేయగలను. అబద్ధమైన కంప్లైంటా? పెళ్లి కాని ఒక అమ్మాయి తన్ని పాడు చేసిన కంప్లైంట్ ఇవ్వదు. మంజు, నీకు నా మీద ఉన్న నమ్మకం కంటే నీ పనికి మాలి ఫ్రెండ్స్ మీద నమ్మకం ఎక్కువలా ఉంది కదా. నువ్వు ఇలా ప్రవర్తించకు ప్లీజ్. రేపు ఈ విషయం న్యూస్ పేపర్లంతా వస్తుంది. ఛానల్ వాళ్ళు పండగ చేసుకుంటారు. తర్వాత పేపర్ వాళ్ళు, న్యూస్ ఛానల్ వాళ్ళు ఏదైనా చెప్పాయి, నాకు దాని గురించి భయం లేదు. కానీ నువ్వు నన్ను సందేహిస్తానే నేను తట్టుకోలేను. నేను ఇంక అందరి మొహాలు ఎలా చూస్తాను? ఓ, అంటే అదేనా సమస్య? నువ్వెలా అందరికీ ముఖం చూపించగలవు? నువ్వెలా బతకగలవు? ఇటువంటి కష్టకాలంలో నాతో నిలబడాల్సింది పోయి నువ్వు నీకు రాబోయే సమస్యల గురించి మాత్రమే ఆలోచిస్తున్నావు. ఇలా చూడు మంచు. ముట్టుకోద్దు నన్ను. ఆక్రమించటం, క్రిమినల్ మైండ్తో ఒక ఆడదాని శీలాన్ని దోచుకుంటామనేది అది ఒక పెద్ద రాక్షసత్వం అంటారు. ఐపీసీ 354. దేవుడా, ఇంత గొప్ప విషయాన్ని మేము పాడు చేయాలనుకున్నావా? చట్టాన్ని నువ్వు చేతిలో తీసుకో. వయోచాపల్యం ఉంటుందేమో కానీ ఇలా కంప్లైంట్ ఇచ్చేంత తెలివి వాళ్ళకి లేదు. అదంతా వద్దు. ఉంది, మన మహిళా మండలి వాళ్ళు ఉంటేనే చాలు కదా మనకి. కొంతకాలం క్రితమే గొడవ మొదలైంది. ఆ తర్వాతే ఒక రౌడీ, తర్వాత ఇంకో మనిషి వచ్చి ఆఫీసులో గొడవ చేసి వెళ్ళారు. వాళ్ళు చేసిన తప్పుకి మీరేం చేయగలరు సార్? అంతేకాక వచ్చిన రౌడీ నన్ను చూడగానే గౌరవంగా కత్తి కింద పడేశాడు. అనుమానించడానికి అది సరిపోదా? వాళ్ళు రావడం మంచిదయింది. నా కొటేషన్ లేకుండా పోయింది. ఇక్కడ ఎవరి సపోర్టు మనకు అక్కర్లేదు కదా. ఈ కేసుని వెంటనే ముగించి చూపిస్తా. అడ్వకేట్ ఆనంద కుట్టని ఎవరని అప్పుడు తెలుసుద్ది. ఇన్నాళ్ళ నుంచి మన మెంటలీ అండ్ ఫిజికలీ మనల్ని బాధ పెట్టినందుకు ఒక్కొక్కటి కోర్టులో చెప్పి నేను వాళ్ళని రివెంజ్ తీసుకుంటా. కోర్టులో మీరు నా పవర్ చూడలేదు కదా. కేసే తలకిందులైపోద్ది. వాది ప్రతివాది అయిపోతాడు. ప్రజరీ తప్పైన విషయాలు కోర్టులో చెప్పామంటే కోర్టు అనువదించదు. ఐపీసీ 193 నిరోషా జైలుకి వెళ్ళిపోతుంది. మహిళా మండలి ఆడవాళ్ళు అటు ఇటు పరిగెడతారు. వాళ్ళకి దారి కూడా కనపడదు ఎటు వెళ్ళాలో. గోవిందంకుటి సైన్ పెట్టి దీంట్లో. ఇది నా ప్రెస్టేజ్ ఇష్యూ కదా. అందరూ నన్ను కోర్టు మట్టుకు వేసుకున్న వెధవ వకీలు అనుకుంటున్నారు. అటువంటి వాళ్ళందరికీ నేనేంటో చూపిస్తాను త్వరలో. ఆ యశోద వణకాల. అలాగే ఏంట్రా ఇక్కడ సీరియస్ గా మాట్లాడుతున్నాం కదా. సో 4 లేడీస్ వచ్చారు ఏదో కేసు విషయంగా. అరే ఏంటి, ఎక్కడికి వెళ్ళారు? అరే నువ్వు నాకు దొరకలేదంటే నేను అసలు ప్రాణాలతోనే ఉండనురా. నువ్వు నన్ను మోసం చేస్తావరా? అరే ఏంటి, డోంట్ బి సిల్లీ. నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు? నే పెళ్లి గురించి మాట్లాడేప్పుడల్లా నువ్వు ఎస్కేప్ అయిపోతున్నావు. నేనే అంత తెలియతక్కుదాన్ని కాదు. ఇదే మగాడికి ఆడదానికి ఉన్న వ్యత్యాసం. లేడీస్ ఎప్పుడు ఇలాగే ఎప్పుడూ ఏదైనా డ్రీమ్ చేస్తూ ఉంటారు. కానీ మేము మగాళ్ళలా కాదు, వెరీ ప్రాక్టికల్. నిన్ను తీసుకెళ్లి రెంటెడ్ హౌస్ లోనో అన్నం లేకుండా నేను అలా చేయను. నీకు ఇల్లు అంటే పెద్దగా ఒక రాణిలాగా. వెల్ఫెట్ మహారాజా ఇప్పుడు ముష్టోడివే ఏంటి? హే కమ్ ఆన్ నిరోషా, కోర్టులో బిజినెస్ ని పంపింగ్ చేస్తున్నా. అది సడన్ గా విత్డ్రా చేయనవదు. నాకు ఈ దుబాయ్ ప్రాజెక్ట్ కి అర్జెంట్ గా ఒక 50 lakhs అవసరం అవుతుంది. అదర్వైజ్ ఐ లాస్ ద అమౌంట్ దట్ ఐవ్ ఆల్రెడీ ఇన్వెస్టెడ్. ఇవన్నీ నా దగ్గర చెప్తే నేనేం చేసేది? ఎప్పుడు నువ్వు కోర్టులో హ్యాండిల్ చేస్తున్నావు కదా, అందులో నుంచి కొంచెం డబ్బు నాకు ఇవ్వచ్చు కదా. ఏమంటున్నావు? ఇప్పటికీ ఒక అడ్జస్ట్మెంట్. నా 2 కోట్లు లాస్ అవ్వకుండా ఉండడానికి నేను 2 months లో తిరిగి ఇచ్చేస్తా. నువ్వు ఇచ్చిన అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్. డోంట్ యూ బిలీవ్ మీ? వెళ్ళరా ఇక్కడి నుంచి. ఈజ్ నాట్ సింపుల్ యాజ్ యూ మేక్ ఇట్ సీమ్. గోవిందం కుట్టి గురించి నీకేం తెలీదు. అవును, డైలీ లాకర్ లో వెళ్ళి డబ్బులు లెక్క పెడతారా? నువ్వు ఆ లెక్కలన్నీ పర్ఫెక్ట్ గా పెడితే చాలు, తను కంప్యూటర్ నే ఫాలో అవుతాడు. కానీ నువ్వు నన్ను పెట్టుకుని ఎన్ని పనులు చేస్తున్నావు తెలుసా నీకు? నువ్వు నేను మాత్రం ఉండే ఈ ప్రపంచంలో మనం కలలు కని ఎన్ని రోజులైంది.
మనమిద్దరు హ్యాపీగా బ్రతకాలి. కావాలి. నిన్ను నేను ఎవ్వరికీ వదిలిపెట్టను. నీకే నష్టం కలగకుండా నీకోసం ఏదైనా చేస్తాను. అయ్యయ్యో, ఈమంతా ఒక మనిషేనా? కూడానే పనిచేసే అమ్మాయినే చేర్చాలని చూశాడు. అతను ఇంత చీప్గా ఉంటాడని నేనెప్పుడు కల్లో కూడా అనుకోలేదు. నాకదేమి పెద్ద విషయంలా అనిపించడం లేదు. సమయం దొరికితే మగవాళ్ళందరూ ఇలాగే ఉంటారు. ఏదేమైనా సరే మంజు, భర్తని ఎంతో ప్రేమిస్తున్న నువ్వు దీన్నంతటిని నువ్వు అసలు ఎలా భరిస్తున్నావు? అవునవును, ఇలా నెమ్మదిగా ఉండే అమ్మాయిలు ఇంకెవరన్నా ఉన్నారా ఇక్కడ? చెప్పండి. అంతా భర్తల ఇష్టమే. గోవిందంతో చెప్పడం తప్ప మనకి వేరే దారి లేదు. ఇప్పుడు ఎన్ననుకుని ఏం ప్రయోజనం? ఆ మనిషితో పాటు ఒక బిడ్డను కూడా కనీసి పెట్టావుగా. నేను కాని తన ప్లేస్లో ఉంటే ఆ నిమిషమే నేను ఆ బంధాన్ని వదిలేసి వచ్చేదాన్ని. జరిగిందేదో జరిగిపోయింది. నాకు సంబంధించినంత వరకు ఈ సమస్యకు ఒకటే సమాధానం. నీ సొంత కాల్లో నువ్వు నిలబడాలి. అందుకు ఇప్పుడు నీకు ఒక పని కావాలి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివిన అమ్మాయికి ఇప్పుడు పని దొరకడం కష్టమా? ఇది నాకు ఇష్టం లేకుండా ఏం కాదు. ఇలా చూడు మంజు, మన సొంత కాళ్ళ మీద మనం నుంచున్నామంటే ఆ తర్వాత ఎవరికి భయపడక్కర్లేదు. అసహ్యపడి మనం వాళ్ల ముందు చేతులు కట్టుకొని నిలబడ్డమే ఎంత అవమానమో తెలుసా నీకు? ఈ రోజు నుంచి మంజు యొక్క పని కానీ భద్రత కానీ ఇవన్నీ మా అందరి విషయం కూడా. అంతేకాదు మా బాధ్యత కూడా. నువ్వు ఈ మెంబర్షిప్ ఫామ్ లో సంతకం పెట్టు. ఆలోచించడానికి ఏమీ లేదు మంజు, సైన్ చెయ్యి. సంతకం పెట్టు. ఇదిగోండి మావయ్య, మీకు నా మొదటి జీతం షేర్. అత్తయ్య, ఇది నాకు కూడా తీసుకొచ్చావా? ఇది అప్పు. చాలా బాగుంది. అద్భుతంగా ఉంది. మంజు, నువ్వు నన్ను ఓడించేసావే. నేను పాతకాలం వాడిని. నా దృష్టి పాతదిగానే ఉంటుంది. నువ్వు నా కళ్ళు తెరిపించావు. నిజం చెప్పాలంటే మగాళ్ళందరూ స్వార్థపరులే. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆ అమ్మాయి తింటోందా నిద్రిస్తోందని మాత్రం చూస్తాం. కానీ దాన్ని దాటి తన మనసులో ఏమనుకుంటుందన్న దాని గురించి ఆలోచించాం. పుట్టి పెరిగిన స్థలాన్ని, ఎంతో గారాబంగా పెంచిన తల్లిదండ్రుల్ని అన్నిటినీ విడిచిపెట్టి ఒకరోజు ఒక కొత్త ఇంటికి రావడం, కూతుర్ని దూరం చేసుకున్న ఆ తల్లిదండ్రులకి ఎంత బాధ ఉంటుంది చెప్పు. నీ తల్లిదండ్రులను విడిచిపెట్టి నువ్వు ఇక్కడికొచ్చి ఉండడం నిన్నెంత బాధిస్తుందో చెప్పు. అంతకంటే నా తల్లిదండ్రులను కూడా నువ్వే చూసుకోవాలన్న బాధ్యతని నీ మీద పెట్టాను. అదన్నీ ఊర్లో అందరూ చేసేదే కదా. అది కూడా భారమైన పనే కదా. మనం కాస్త కొత్తగా ఆలోచిద్దాం. ఏమంటావు? మనం ఈ రోజే బయలుదేరి మీ ఇంటికి వెళ్దాం. నెలలో 15 రోజులు మీ ఇంట్లో నీ తల్లిదండ్రులతో గడపడానికి, వాళ్ళని ప్రేమగా చూసుకోవడానికి నీకు అవకాశం. అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళడానికి నీకు బాగుంటుంది కదా. కానీ మీకు కొంచెం దూరమే కదా. దాని గురించి నువ్వు కంగారు పడకు, నేను చూసుకుంటానంది. అప్పుడు సెలవు పెట్టుకుందాంలే. మరి అప్పు? వాడిక్కడ బానే ఉంటాడు. వీకెండ్లో నేను వాడిని అక్కడికి తీసుకొస్తాను. ఇంకా నీ 2 వీలర్లో నువ్వు ఇక్కడికి రావచ్చు. సరే, డోంట్ వేస్ట్ ద టైం. తొందరగా బయలుదేరదాం. పద. సరే. ఏం చేస్తున్నాడు? నేను చూస్తానే ఉన్నాను. ఏం చూసేశారు ఇప్పుడు? ఇంకేదైనా పని ఉంటే చెప్పండి.
నేను బయటవాడినేం కాదు కదా మావయ్య. ఊరందరి ముందు మీ అమ్మాయి మెడలో తాలి కట్టిన మీ అల్లున్నే కదా. అరే ఆపరా, ఎందుకురా ఈ నాటకం అంతా మనకి? మేమే చాలా బాధల్లో ఉన్నాం కదా. గీతా విషయం అలా అయిపోయింది. నువ్వే మాకు ఒకే ఒక నమ్మకానివి. నువ్వు కూడా మా చేయి జారిపోతే ఇలా చూడు. అసలు మీ ఇద్దరికి ఏం జరిగింది? నాకే ఇబ్బంది లేదు అత్తయ్య, కానీ మీ అమ్మాయికే కొద్ది కాలంగా నేను నచ్చడం లేదు. నేను మాత్రమే కాదు, నా కుటుంబం కూడా. ఆ ఏరియాకి మేము వెళ్ళినప్పటి నుంచి తను పూర్తిగా మారిపోయింది. మీరే చూస్తున్నారుగా, తను వేసుకునే డ్రెస్సులు, తన అలవాట్లు అన్నీ. భర్తగా నా మీద చూపించే తన ప్రేమంతా మారిపోయింది. ఇప్పుడు తను మన పాత మంచు కాదు. అక్కడుండే స్త్రీవాద మహిళలతో కలిసి తను ఇప్పుడు నన్ను తన భర్తగా 10 మంది ముందు చెప్పుకోవడానికి కూడా ఇష్టపడడం లేదు మావయ్య. మంజు, అక్కడే ఆగు. నీ ప్రాబ్లం ఏంటో చెప్పు. ప్రాబ్లమా? ఏం ప్రాబ్లం? ఇక్కడ చూడు, నీ డ్రామాలని నా దగ్గర వెయ్యక. ఆ కాలనీలో ఉండటానికి వెళ్ళినప్పటి నుంచి నువ్వు చాలా మారిపోయావు. అటువంటి మోసమైన ఆడవాళ్లతో సహవాసం చేసిన తర్వాత నీకు మొగుడు అక్కర్లేదు, కుటుంబం అక్కర్లేదు, అంతే కదా? నువ్వేం చెప్పొద్దు, అంతా చెప్పేశాడు వాడు. ఓహో, అయితే ఇదే మీ ప్రాబ్లం. కన్న కూతురు పైన మీకు నమ్మకం లేదు, కానీ ఎక్కడి నుంచో వచ్చినా చుట్టుపక్కల వాళ్ళందరూ గుడ్లు అప్పగించుకొని చూస్తున్నారు నీ తాళి ఎప్పుడు తెగుతుందా అని. అందుకే ఆడపిల్లలకి ఎక్కువ గారం ఇవ్వకూడదంటారు. మనం ఏ తప్పు చేసినా తల్లిదండ్రులు ఉన్నారు చూసుకుంటారు, కానీ వాళ్ళకి ధైర్యం. ఇలా చూడు, పెళ్లి తర్వాత ఒక అమ్మాయికి ఇల్లంటూ ఉంటే అది భర్త ఇల్లే. వద్దు, నువ్వు ఇక్కడి నుంచి ఎప్పుడు వెళ్తున్నావు? నువ్వు ఇక్కడ ఉన్నది చాలు. ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? నీ కేడి పనులుంటే ఆ గేట్ అవతల పెట్టుకో. వెళ్ళ ఇక్కడి నుంచి వెళ్ళ. పెద్దయినా ముందు తప్పుకో. మిమ్మల్ని చూడ్డానికి ఏమి రాలేదు, మంజుని చూడ్డానికి నేను వచ్చాను. దాన్ని చూసినంత వరకు చాలు. మానం మర్యాదతో బతుకుతున్న ఆ అమ్మాయి తల మీదే లేనిపోని నిందల అమ్మాయి మీద వేసి బాగున్న కుటుంబాన్ని నాశనం చేసావు కదా నువ్వు. ఇక మీద నువ్వు ఇంట్లో ఉండకూడదు. ఇలా చూడు ముసలాడా, నాతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు. నేను ఎవరనేది నీకు అసలు తెలుసా? లోకల్ ఎస్ఐకి నేను పెళ్ళాన్ని. నువ్వు వాడికి పెళ్ళావా లేకపోతే వాడు నీకు పెళ్ళావా? ఇలా చూడు, ఎక్కువగా మాట్లాడావంటే చెప్పుతో కొడతాను. మాటకొస్తే నువ్వు ఎందుకు చెప్పు ఇప్పుతున్నావు? అసలు నువ్వు మొత్తగా బట్టలు కూడా విప్పేయవచ్చు కదా నువ్వు. అదే కదా మీ వంశీ పారపర్యం. ఆడవాళ్ళ హక్కుల గురించి మాట్లాడుతూ మొహం నిండా మేకప్ వేసుకుని మిగతా వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేయడానికి వచ్చావు కదా నువ్వు ఇప్పటిదాకా అసలైన మొగాన్ని చూడలేదు. నువ్వు కొట్టారనుకో. ఏంటి, నన్ను కొట్టి ధైర్యం ఉందా నీకు? నిన్ను కొట్టారనుకో, నా చేతికి అవమానమే. ఇంతకు ముందు నా కొడుకు నిన్ను కొట్టి సరివేశారు కదా, ఎందుకు వచ్చావు నువ్వు? సిగ్గు సెరవు లేకుండా ఊరుకుంటూ వచ్చేసావు. పోవే బయటికి. ఇలాంటి బెదిరింపులు నా దగ్గర కాదు, నీ మొగుడు దగ్గర పెట్టుకో. ఇంటికెళ్ళి సబ్బు పెట్టి నీ ఒంటి నిండా ఉన్న చెడు అలవాటు సబ్బు పెట్టి బాగా కడిగి రుద్ది స్నానం చేయవే. అక్క అక్క అక్క. కానీ కేశవన్ సార్, మీరు ఆ కుక్కల పేరు చెప్పి మమ్మల్ని ఇంత మోసం చేయకూడదు. ఆ కుక్క ఎంత విశ్వాసంగా ఉంటుందో తెలుసా మీకు? మేము ఇక్కడికి వచ్చామంటే తలెత్తి చూస్తుంది అంతే. అందుకే రా, ఇది మనకంటే పెద్ద కిల్లాడి అది. ఇది సరిగ్గా లోపలికి వెళ్ళిందంటే 8 గంటల తర్వాత బ్రహ్మాండంగా నిద్రపోతుంది అంతే. అవును, బీవరేజ్ కార్పొరేషన్ కి థ్యాంక్స్. మన ఊరికి వైన్ షాప్ వచ్చింది అంటే అప్పుడు మీరు నన్ను మర్చిపోతారు కదా. అది పర్వాలేదు, ఇదేంటి టైం పీస్ ఏంటి? కరెక్ట్ అయిన సమయానికి ఇది వాడికి ఇవ్వాలి. 5 నిమిషాలు లేట్ అయినా కూడా వాడు తలెత్తేస్తాడు. అప్పుడు వాడిని అసలు పట్టుకోలేం. అది కాదు మాస్టరు, మీ భార్య గారు ఏమైనా వస్తారంటే ఇక్కడికి? వాళ్ళ అమ్మకి ఆరోగ్యం సరిగ్గా లేదు, అందువల్ల రేపు ఉదయాన్నే వస్తుంది. అలాగంటే మనకు ఒకటే జాలి కదా. మరి ఇంకేంటి? ఛే,
ఆ తమ్ముడు సేవియర్ లేకుండా. నిన్న కూడా సారు ఇంటికి 2 పోలీసు వాళ్ళు రావడం నేను చూశానే. ఉమెన్స్ కమిషన్ కానీ ఇప్పుడు అమ్ముడు పోయిందిలే. ఇలా చూడండి సార్, ఈ మూర్ఖపు వకీలు మాటలు విన్నారు అంటే మీ జీవితం నాశనం అయిపోతుంది. ప్రస్తుతానికి కాంప్రమైజ్ అవ్వడమే తెలివైన లక్షణం. ఎలాగైనా సరే కొంచెం కాంప్రమైజింగ్ గా మాట్లాడి ఆ అమ్మాయితో కలిసి ఉండేలాగా చూడు. కంప్లైంట్ విత్డ్రా చేసుకున్నారంటే ఆ తర్వాత నెక్స్ట్ సెకండ్ ఏదో చేస్తుంది. ఓ ఇప్పుడు అలాగైందా కథ? అప్పుడు మీరే చూసుకోండి, నేను వెళ్తున్నాను. ఆగండి వకీల్ సాబ్, ఎక్కడికి వెళ్తున్నారు? దానికి ఇది ఇవ్వడానికి టైం అయ్యింది. వద్దు మాస్టారు, నేను ఇస్తానులే. ఎలాగో ఒక పిల్లాడికి పాలిచ్చే యోగం నాకు దొరకలేదు. అట్లీస్ట్ ఒక కుక్కకైనా పడతానుగా. సరిగ్గా నుంచోరా. నీకేం తెచ్చానో చూడు. అప్పుడప్పుడు మారుతూ ఉంటుంది. కస్టమర్స్ ముందు మనం ఏదైనా తప్పు చేసామంటే మన కంట్రోల్లో ఉండదు. బ్యాంకులో పెట్టి ఏమీ చేయకూడదు. తనకి ఫోన్ చేసి తర్వాత ఇంటికి వెళ్ళి కలు. కొంచెం తగ్గడం వల్ల మనకి ఎటువంటి నష్టం లేదు. బీ ప్రాక్టికల్. తను లేచినట్టుగా ఉంది. ఓరి దేవుడా, ఏం జరిగింది? కుక్క మందు కూడా వకీల్ తాగేస్తున్నాడు. ఇలా స్టైల్ గా పడుకున్నాడు చూడు. ఓరి దేవుడా, నేను ఇప్పుడు బయటకు ఎలా వెళతాను? గోవిందన్ కుట్టి మీద నాకెందుకు కోపం ఉంటుంది? అది కూడా జీవితంలో ఎప్పుడు చూడని వారి మీద. తర్వాత నేను ఎందుకు కేసు వాపస్ తీసుకోవాలి? పిచ్చిదానా, తనని ఇన్వాల్వ్ చేయడం మన ఏం కాదు. మనకు కావాల్సింది డబ్బు. నీ బ్యాంక్ లో నుంచి డబ్బులు తీసే వరకు తన కాల్ నేల మీద పడనేకూడదు. తను ఎప్పుడు పరిగెడుతూనే ఉండాలి. పోలీస్ స్టేషన్, కోర్టు, విమెన్స్ కమిషన్, మళ్ళీ పోలీస్ స్టేషన్. అన్ని చెప్పాలంటే బ్యాంక్ లో రావడానికి అతనికి టైమే ఉండకూడదు. అరే గోవిందన్ కుట్టి, అయ్యో అతనికి స్ట్రాంగ్ లైఫ్ అనుకుంటా. త్వరగా ఫోన్ తీ. హలో నిరోష, నేను నీకు కాల్ చేయడానికి కారణం నిన్ను కలిసి మాట్లాడాలి. వై నాట్? ఇఫ్ యూర్ కంఫర్టబుల్ రేపు సాయంత్రం మా ఇంటికి వచ్చేయండి షార్ప్గా 4 o'clock. ఓకే? ఓకే, థ్యాంక్ యూ. సో నౌ ద బాల్ ఇస్ ఇన్ యువర్ కోర్ట్. బీ ప్రాక్టికల్. గోవింద కుట్టిని చంపకూడదు. అలా పెట్టుకొని టైం పాస్ చేస్తూ ఉండాలి. ఎలికని పడిన పిల్లిలాగా. చాలు విల్లి, టైం అయిపోయింది. గోవిందం కుట్టి వచ్చే టైం అయింది. ఏంటిదో సర్ప్రైజ్ ఉందన్నా? సర్ప్రైజ్లు చాలా ఉన్నాయి. అరే ఏంట్రా, స్టాప్ కిడ్డింగ్. పొద్దు నుంచి నాతోని గేమ్స్ ఆడుతున్నావు. సారీ డియర్, టెన్షన్ అయిపోయావా? కళ్ళు 2 మూసుకో. దో ఇలాగా. ఇప్పుడు నువ్వు కళ్ళు తెరవచ్చు. డబ్బులు ఇక్కడ పెరగడం డేంజరే. నేను నా దగ్గర పెట్టుకుంటా. తర్వాత జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసి క్యారీలో పడేద్దాం. ఓకేనా? ఓకే. బాయ్ బాయ్ విల్లీ. ఓ యు ఆర్ ఆన్ టైం. ఏంటి సార్, నన్ను అర్జెంటుగా చూడాలని చెప్పారు? ఏంటి విషయం? విషయం ఉంది, లోపలికి రావచ్చా? వై నాట్? నేను పరిగెడుతూనే ఉన్నాను నిరోష. పోలీస్ స్టేషన్, ఉమెన్స్ కమిషన్, కోర్టు కంటూ మళ్ళీ పోలీస్ స్టేషన్. సార్ నేను వచ్చి జరిగిన తప్పే. అప్పుడున్న కోపానికి నేనేదో అలా చేసేసాను. మనుషులన్నాక తప్పు చేస్తారు కదా. సార్ మీరు నన్ను ఎంత దూరైనా తిట్టుకోండి, అయితే కస్టమర్ ముందు నన్ను కించపరచకండి. దాన్ని నేను భరించలేను. అయ్యో నిరుష, నిరుష ఏడవకు, నిరుష ఏడవకు.
నేను తప్పుగా మాట్లాడలేదు కదా. ఏడవకు నిరోష, ప్లీజ్ ఏడవకు నిరోష. ఏం చేస్తున్నావు నువ్వు అసలు ఈ అమ్మాయితో? మేడం అదంతా ఏం లేదు సార్ వచ్చి. నువ్వేం మాట్లాడకు. ఈమె ఇంత ధైర్యంగా చేయడానికి కారణం నువ్వే. కంప్లైంట్ లో సంతకం చేయడానికి మాత్రం కష్టంగా ఉంది కదా. చివరి దాకా ఆడి ఆడి ఇప్పుడు ఇంట్లోకే వచ్చేసాడు చూడు. మేడం నేను చెప్పేది కాస్త వినండి. నేను ఎవరిని ఇబ్బంది పెట్టడానికి ఇక్కడికి రాలేదు. మరెందుకు మనుషులు లేనప్పుడు ఈ అమ్మాయిని ఇక్కడికి తీసుకొచ్చా? అది కూడా అమ్మాయి ఒంటరిగా ఉన్నప్పుడు ఎందుకు వచ్చా? నన్ను కాస్త మాట్లాడివ్వండి. ఇక నువ్వేమి చెప్పద్దు, విన్న వరకు చాలు. అయ్యయ్యా, అసలు నీకు బ్యాంక్ జాబ్ ఇచ్చింది ఎవరు? దొరికిపోగానే ఎలా ప్లేట్ మారుస్తున్నాడో చూడు. పోలీసులు పిల్లవే. అరే మీరేం చేస్తున్నారు అసలు? నిరోష నువ్వేనే చెప్పు. నువ్వేం చెప్పక్కర్లేదురా. ఎక్కడ చెప్పాలో అమ్మాయిని తీసుకెళ్లి ఏం చేస్తున్నాడో. అమ్మాయి తనిగా ఉంటే ఇలాగే చేసేది. వీడికి కావాల్సిందే. అవునవును. నేను అప్పుడే చెప్పాను కదరా. వచ్చి జీపెక్కు. సార్ నేనే తప్పు చేయలేదు సార్. వీళ్ళందరూ కలిసి నన్ను అనవసరంగా ఇరికించారు సార్. వచ్చి జీపెక్కరా సావిత్రి. సార్ ఆయన రండి మేడం. నేనెందుకు రావాలి? చిన్న ఒక ఫార్మాలిటీ, మెడికల్ చెకప్, చిన్న ఒక స్టేట్మెంట్ రాసేసి పంపించేస్తాను. నువ్వు వాళ్ళతో వెళ్ళు. భయపడడానికి ఏం లేదు. మేము నీ కూడానే కదా ఉన్నాము. అదే చెప్తున్నాం కదా, జస్ట్ ఫర్ ఫార్మాలిటీస్. గంగా నువ్వు కూడా వెళ్ళమ్మా. ఆమె కొంచెం భయపడుతోంది కదా, అందువల్లనే. రా వెళ్ళు. రండి. నువ్వేం భయపడకుండా మేము ఉన్నాం కదా, ధైర్యంగా ఉండు. ఏడవద్దమ్మా. తన తోటి ఎంప్లాయీని పాడు చేయాలని చూసిన ఒక బ్యాంక్ ఆఫీసర్ అరెస్ట్. మంగళూరు కార్పొరేట్ బ్యాంక్ ఆఫీసర్ అయిన గోవింద్ అనే అతను తన తోటి ఉద్యోగిపై అత్యాచారం చేయబోయాడు. సరైన సమయానికి అక్కడ మహిళలందరూ వచ్చి తనని సేవ్ చేయబోయారు. దక్షిణ విల్లాలో ఉన్న తన ఇంటి లోపలికి వెళ్లి ఆ అమ్మాయిని పాడు చేయాలని చూశాడు. 2 నెలల క్రితం గోవింద్ కి వ్యతిరేకంగా విమెన్ కమిషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. బాధితురాలైన నిరోష మహిళా అసోసియేషన్ లో ఎగ్జిక్యూటివ్ మెంబర్ కావడం వల్ల ఈ సమస్య మరింత పెద్దది అయింది. ఆ అసోసియేషన్ లో అందరూ ముఖ్యమైన పదవిలో ఉండడం వల్ల, కరెక్ట్ అయిన సమయానికి అందరూ అక్కడ చేరుకోవడం వల్ల రేపు నుంచి తను సురక్షితంగా తప్పించుకోబడింది. అసోసియేషన్ ప్రెసిడెంట్ ఇప్పుడు వసుంధర మాట్లాడతారు, మీరే వినండి. ఈ సంఘటనలో బాధించబడిన నిరోష తను మాకొక కూతురు లాంటిది. మేము రావడం వల్లే ఆయన వల్ల ఆమెను చంపలేకపోయాడు. ఆమెకు ముఖ్యమైనవన్నీ నష్టమైపోయిందే. ఇక మీదట బ్రతికితే ఎంత, చస్తే ఎంత. బాధించబడ్డ నిరోషాని ఎగ్జామినేషన్ కాగా తీసుకుని వెళ్లారు. మేడం వ్యూయర్స్ కాగా మీ మెడికల్ రిపోర్ట్స్ ని మాకు చూపించగలరా? ఇంటర్ కోర్స్ జరిగింది, అందులో ఏ సందేహం లేదు. నాకు తెలిసినంత వరకు ఇది మొదటిసారే కాదు. ఈ అమ్మాయికి ఇది చాలా సార్లు జరిగింది. అమ్మా ప్లీజ్ అమ్మా వెళ్ళకమ్మా. నువ్వు ఇంత రాత్రిలో ఎక్కడికి వెళ్తున్నావు? నేను వెళ్తాను అత్తయ్య. ఇంకా ఒక్క నిమిషం కూడా నేను అతనితో చేస్తున్నామ్మా. ఇలా చూడు, ఈ సమయంలో నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదమ్మా. దీంట్లో ఏదో ఒక కుట్రుందమ్మా. వాడు అలా చేయడమ్మా, అలాంటి చెడ్డ పనులు చేయడమ్మా. కొన్ని రోజుల ముందు అయ్యి ఉంటే నేను ఖచ్చితంగా నమ్మేదాన్ని కాదు. అతను ఒకరిని చంపేనని చెప్పినా కూడా నేను నమ్మేదాన్ని. మంజు, కానీ ఇది మంజు చెప్తూ వినమ్మా. వెళ్ళకమ్మా ప్లీజ్ మా. అమ్మా నన్ను వదిలి వెళ్ళకమ్మా ప్లీజ్ మా. ఇక్కడే ఉండమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా వెళ్ళకమ్మా. చెప్పేది వినమ్మా.
ఎలాగోలా కష్టపడి అడ్మిషన్ ని సంపాదించాను. కొంచెం సౌకర్యంగా దొరికేంత వరకు మీరు అడ్జస్ట్ అయి ఉండాలి. లోపలికి వెళ్ళారా? మేడం మన కోసం వెయిట్ చేస్తున్నారు. రండి. గోవిందన్ కుట్టి గోవిందన్ కుట్టి జిందాబాద్ కుట్టి గోవిందన్ కుట్టి జిందాబాద్ 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 కుట్టి గోవిందన్ కుట్టి జిందాబాద్ కుట్టి. ఏంట్రా నీకు మాత్రం ఇలా జరుగుతోంది? నేను అప్పుడే చెప్పాను కదా, నీ ఎదురుకాల ఆలోచన అంతా ఇంటి వరకేని. నువ్వు ఏదేదో చెప్పి వాడి మనసుని బాధ పెట్టద్దు. కొంతమంది ఆడవాళ్ళు చేసే తప్పు వల్లే ఇలా జరుగుతుంది. నువ్వు అర్థం చేసుకో. మనం ఈ చోటికే రాకూడదు. మనుషుల్ని ఇలా మారుస్తారా ఏంటి? అంతా చదువుకుంటుందమ్మా. నీ కొడుకు ఏ తప్పు చేయలేదు, అంతా మంచి జరుగుతుంది. అయితే మేము అటు సైడ్ కొంచెం వెళ్ళొద్దామా? లోపలికి రారా. ఇదిగో తీసుకోనన్నా. ఏంట్రా అది? వాడు రాసిన ఉత్తరం అది కాదు, తన లాయర్ పంపించిన నోటీసు, డివోర్స్ నోటీస్. దేవుడా, అయితే విషయం చేయి దాటిపోయింది అనుకుంటా. నానా, డివోర్స్ నోటీస్ అంటే ఏంటి నానా? అది నీకు చెప్తే అర్థం చేసుకోలేనా? ఈ డ్రామాటిక్ అచీవ్మెంట్ కి ఫుల్ క్రెడిట్ నేను మిసెస్ మంజుకి ఇస్తున్నాను. క్యాన్ ఇట్ విల్ బి అన్ఫేర్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ ది కంపెనీ ఇఫ్ యూ డోంట్ రెస్ప్రొకేట్ ద హార్డ్ వర్క్ షీ పుట్ ఇన్. మిసెస్ మంజు ఎడతగని ఈ శ్రమ, పని మీద ఉన్న ఈ శ్రద్ధ మనం చెప్పలేనిది. సో డియర్ బోర్డ్ మెంబర్స్, మీరు బాగా తెలుసుకోండి, ఈ రోజు నుంచి ఈవిడ్ని మన జిఎం ప్రమోషన్స్ కి చేశాను. సో దట్స్ ఆల్ టుడే బోర్డ్ మీటింగ్ డిస్పోజ్. ఓకే, థ్యాంక్ యూ సార్. Excuse me, Manju. Please, 1 minute. Sit down. Are you happy? Yes, sir. మిస్సెస్ మంజు, నేను మీకు చెప్పడం మర్చిపోయాను. నేను వచ్చే వారం మూనార్కి వెళ్ళాలని అనుకుంటున్నాను. దానికి మీరు వస్తే బాగుంటుంది మంజు. యు గాట్ మీ రైట్? అండ్ బిఫోర్ వి లీవ్, ప్రాజెక్ట్ రిపోర్ట్ విల్ బి రెడీ. సార్, అది నేను ప్రిలిమినరీ అవుట్లుక్ గానే పెట్టుకున్నాను. No. అది చాలదు. By tomorrow morning you will be here. It should be ready on my table. Okay? మంజు కాస్త లేట్ గా వెళ్తే సరిపోదా? వాళ్ళు కొంచెం బాగా స్ట్రిక్ట్ గా ఉన్నారు. అది మిస్టర్ జారడే కదా, అతను మన మనిషే. నేను ఫోన్ చేసి చెప్తాను. ఓకే సార్. అప్పు ఏడమ్మా? స్కూల్ నుంచి వచ్చి అలాగే పడుకున్నాడు, ఏమీ తినలేదు. ఏం ఆకలేదన్నాడా? వాళ్ళ అమ్మ నాన్న ఈ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళినప్పటి నుంచి పాపంట్రా అబ్బాయి. మేము ఏమని చెప్పి వాడిని సమాధానం చేసేది చెప్పు? అది కాకుండా స్కూల్లో చదివే పిల్లలందరూ వాడిని కింద చేసి అందరూ నవ్వుతున్నారా? వాడి వల్ల ఏమవుతుంది చెప్పు? ఇవన్నీ స్కూల్ నుంచి వచ్చిందే వాళ్ళ అమ్మని చూడాలని ఒకటే గొడవ చేస్తున్నాడు. వాడు చాలా బెగ్గెట్టుకున్నాడు. కొంచెంసేపు ఏడ్చి అలాగే పడుకున్నాడు. నువ్వు ఒక పని చేయరా, నన్ను వాడిని వాడున్న హాస్టల్ దగ్గరికి తీసుకొని వెళ్ళరా. నువ్వు బండోడే కూర్చుంటే చాలు, నేను నీ పిల్లని చూపిస్తాను రా. అలాగేనన్నా. మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళొస్తాను. మామూలుగా 6 o'clockకే వచ్చేస్తుంది. ఈ రోజు ఆఫీస్ లో ఎండి ఫోన్ చేసి లేట్ అవుతుందని చెప్పారు.
ఏదో ప్రాజెక్ట్ వర్క్ ఫినిష్ చేయాల్సి ఉందంట. సరే మేడం, అయితే నేను వెళ్ళి అక్కడికి వెళ్ళి చూసొస్తాను మేడం. అది అక్కడ ఉందో లేదో. భయపడ్డావా? ప్లీజ్ మంజు, ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్. ఐ గాట్ అన్ ఐడియా. ఇవాళ మనం ఇక్కడే ఉండిపోదామా? ఎలా ఉంటుంది? నేను అలాంటి అమ్మాయిని కాదు. కమ్ ఆన్. అయితే నేను అటువంటి వాడినా? మంజు వినలేదా? ఆపర్చునిటీ మేక్ ఎ థీఫ్. సమయం అనుకూలించిందంటే ఎవరైనా దొంగలిస్తారు. ఎవరైనా ఇలాంటి సందర్భం వస్తే వదులుకుంటారా చెప్పు? మిస్సెస్ మంజు, దిస్ ఇస్ చీటింగ్. వాట్ యు మీన్? వసుంధరతో అన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ క్లియర్ గానే చెప్పి ఫిక్స్ చేసుకున్నది. ఏమంటావు నువ్వు? కానీ సార్, మీరు అది వాళ్ళ దగ్గరే అడగండి. కూర్చో. నాకు కొంచెం భయంగా ఉందక్క. ఎందుకు ఇలా భయపడుతున్నావు? ఏదో డైజెషన్ ప్రాబ్లం అంటుంది. వేరేదన్నా అయి ఉంటుందేమో. అయితే మనం తప్పించుకున్నాం. మిగతా రోజుల్లో గోవింద ఖర్చులతోటి మనం సంతోషంగా ఉండొచ్చు. పిచ్చి పిల్ల. నీరుష, కంగ్రాచులేషన్స్. రిజల్ట్ పాజిటివే. సారీ నీరుష, ఐ కాంట్ మీట్ యు నౌ. నేను ఎయిర్పోర్ట్కి వెళ్తున్నా. ఐల్ కాల్ యు లేటర్. చెప్పు నిరోష. సార్, మిమ్మల్ని నేను తొందరగా కలవాలి. మళ్ళీ ఏదైనా ట్రాప్ చేయబోతున్నావా? నేను మీతో మాట్లాడాలి సార్. కానీ ఇకపై ఏం జరిగినా నాకేం సమస్య లేదు. అంతేకాదు, నేను కోల్పోవడానికి కూడా ఏమీ లేదు. ఇంకెందుకు భయపడాలి? నేను అసలు ఎందుకు భయపడాలి? నువ్వే చెప్పు, ఎక్కడికి రావాలి? మా ఇంట్లో షార్ప్ 2. గోవిందన్ గారు మీరేనా? అవును, మీకెలా తెలుసు? నేను బాగున్నాను. మీరు హీరో అయ్యారు కదా. టీవీలోను పేపర్లోను మీ గురించే వస్తుంది. తెలియకుండా ఎలా ఉంటుంది? మీరు ముందే వచ్చేసారా? అవును, మీ ఇద్దరు పాము ముంగీసలో ఉండేవారు కదా, మళ్ళీ ఒకటైపోయారా? అవునవును, మీ ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నాం. అమ్మా, మీరు మర్చిపోకుండా వచ్చేయండి. మనకు అవసరమా? అవును, నువ్వేదో మాట్లాడాలి. రండి, లోపలికి వెళ్ళి కూర్చుందా సార్? వద్దమ్మా. నేనిప్పుడు ఒక రేప్ కేసులో అక్యూస్ని, నువ్వు బాధితురాలివి.
మనం ఇక్కడే మాట్లాడుకుందాం. నువ్వు చెప్పు. నే చెప్పేదంతా వినడానికి మీకు చాలా కష్టంగా ఉంటుంది, కానీ సార్ అది మీరు నమ్మి తీరాలి. పోలీసులు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నాను. నేను సరెండర్ అయ్యే ముందు అన్ని నిజాలు మీ దగ్గర ఒక్కటి వదలకుండా చెప్పాలని ఉంది. క్షమాపడిన తాహత కూడా నాకు లేదు అనుకుంటున్నాను. ఎవరెవరోకి ఇచ్చిన ఒక బొమ్మలా ఉన్నాను ఇక్కడ. అది సరే, ఇప్పుడు వాళ్ళందరూ ఎక్కడ? నష్టపోయింది నువ్వు నేను మాత్రమే. మాయని మచ్చ ఒకటి నీ జీవితం మీద కూడా పడింది, నా మీద కూడా. నా ఉద్యోగం పోయింది, నా భార్య నన్ను విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయింది. సార్ మీరే బాధపడకండి, మంజు అక్క దగ్గర నిజాలు నేను చెప్తాను. నేను తన్ని మీ దగ్గర భద్రంగా అప్పచెప్పాకనే నేను పోలీసుల దగ్గర సరెండర్ అవుతాను. చేసిన తప్పు ఒప్పుకోవడానికి దాన్ని అంగీకరించే మనసు కూడా నీకుంది, అది చాలు. ఏంటి నిరోష? గోవిందం కుట్టి సార్ నన్ను చూడ్డానికి వచ్చారు. క్షమించాలి, కేసు వాపస్ తీసుకోవాలని నీ కాల్ పట్టుకున్నారా? నా కాల్ పట్టుకుని అడిగింది నిజమే, కానీ అది నేనే అక్క. గోవిందం కుట్టి ఒక అమాయకుడు సార్. ఇంతవరకు నా ఒంటి మీద చేయి వేయలేదు. ఆ లేడీస్ అందరూ నన్ను మోసం చేశారు. గోవిందం కుట్టి సార్ నిజం చెప్పడానికి మా ఇంటికి వచ్చేటప్పుడు ఆయన్ని ఆ రోజు కేసులు ఇరికించేశారు. కోఆపరేటివ్ బ్యాంకులో నుంచి 50 లక్షల రూపాయలు. ఇదిగో వకీలు, ఎప్పుడు మనం అందరినీ మోసం చేస్తూ ఉండలేము. చాలా కేసులు ఉన్నాయి. ఒకటి దొంగ కేసు. ఒక సిన్సియర్గా ఉంటాన రాజకీయవాదిని తీసుకొచ్చి దొంగ కేసులు ఇరికిచ్చింది, అది వేరు. ఎలాగైనా బయటికి రావడం చాలా నాళ్లు పట్టేటట్టుంది. అది సరే, ఇలా ప్రెగ్నెంట్ అయితే వేరే ఏదైనా కేసు ఉందా? దానికంటూ సపరేట్ కేసు ఏమీ లేదు, కానీ దానికి ఫ్రీ గిఫ్ట్ మాత్రం ఉంది. ఒక చిన్న బిడ్డ. బ్యాంక్ స్టాఫ్ ఇంట్లో హత్య చేయబడింది బండ్రా బ్యాంక్ లో పనిచేసేటువంటి క్లర్క్ నిరోషానే. ఈ రోజు సాయంత్రం దాదాపు 5 గంటలప్పుడు వాళ్ళ సొంత ఇంటిలోనే ఆవిడ హత్య చేయబడినట్టుగా పోలీసులకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెంటనే పోలీసులు అక్కడికి వెళ్లి వాళ్ళ ఇంటి డోర్ ని పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. ఆమె మీద ఉన్న విరోధంతోనే ఎవరో ఈ హత్య చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. నిరోష పక్కింటి ఆవిడ విశాలాక్షి ఈ విషయం గురించి వివరం చెప్తారు. ఆ దగ్గర 4 గంటలు అయి ఉంటుంది. గోవిందని నేను వాళ్ళ ఇంటి దగ్గర గేటు దగ్గరే చూశాను. కొంచెం సేపు ఉండే అమ్మాయి కూడా వచ్చింది. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేది కూడా చూశాను. ఆ తర్వాత నేను బయలుదేరి వచ్చేసాను. తను చంపడానికే వచ్చాడని నాకేం తెలుసు. ఇంతకు ముందు నిరోషాన్ని చాలా మంది బెదిరించినా కూడా ఇటువంటి పని చేస్తారని ఆవిడ నీకు వ్యతిరేకంగా ఎవడో కుట్ర పన్నాడురా. అదేగా, నాకు మాత్రం ఎందుకు ఇలా జరుగుతుంది? హత్య కేసు ఒకటే బ్యాలెన్స్ ఉండేది, అది కూడా ఇప్పుడు వచ్చేసింది. మీరెందుకు భయపడుతున్నారు? ఈ ముసల్దాని సాక్ష్యం పెట్టుకుని ఏమీ చేయలేరు. 50 లక్షల రూపాయల దొంగతనం, అది కాక ఒక అక్రమ సంబంధం. మీరేం భయపడక్కర్లా. ఏంటో అడగండి. హలో, గోవిందన్ కుట్టిని కాస్త దాక్కోమని చెప్పు, పోలీసులు ఎతుకుతున్నారండి. సరే సరే, నేను తర్వాత పిలుస్తాను. ఏమన్నారు? పోలీసులు వీడి కోసం వెతుకుతున్నారట. కొన్ని రోజుల పాటు వీడిని ఎక్కడ దాక్కోమని చెప్తున్నాడు. వెళ్ళరా. పదండి, ఎక్కడ దాక్కోమని పదండి. నమస్తే సార్. ఆహా, అందరూ ఇక్కడే ఉన్నారా? గోవిందన్ కుట్టి వచ్చి జీప్ ఎక్కువ. సార్ అది సార్ అదేంటండి? మాత్రం ఉన్నారు సార్. ఏ తప్పు చేయని వాళ్ళని పోలీసులు మీరు తీసుకువెళ్ళిపోతున్నారు. తీసుకువెళ్ళండి సార్. సార్ పద, మనం వెనకాల కూర్చుందాం. సార్ 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 మేము రవి సార్తో చెప్పాము. సార్ ఆయన తప్పు చేయలేదు సార్. మన దేశ ఆడవాళ్ళకి ఎలాగోలా ఒక సంతోషమైన వార్త ఇప్పుడు వెలువడింది.
సంతోషము, ప్రశాంతము, సర్దుబాటు వీటితో ఆటలాడుకుంటున్న ఈ ప్రజలు బ్యాంక్ ఆఫీసర్ అయిన గోవిందుణ్ణి ఆ పదవి నుంచి తీసేయాలని ఆ మహిళలు రణభూమిగా మారుస్తున్నారు. అతను ఎన్నో రకాల వేషాల్లో చాలా మంది లేడీస్ ని మోసం చేశాడు. ఆ మగాడిని చూసినప్పుడు ముందు ఎంత అమాయకుల్లా ఉన్నాడు, కానీ ఆడవాళ్ళని గౌరవించాడు. అది మాత్రమే కాదు, అమ్మాయిని తప్పుగా చూస్తాడు, ఎంత బాధపడతాడు కూడా. ఇప్పుడు చూసారా, అతను ఎంత కఠోరమైన హంతకుడు కూడా. ఈ ఘోరమైన హంతకుడితో మనం ఇలా ఈ కాలనీలో మనం ఇలా ఉండాల్సి వస్తుంది అని ఆలోచించినప్పుడు నా ఒళ్ళంతా కంపరం పడుతోంది. ప్రియ సోదరులారా, ఆ హంతకుడిని ఉరి తీసేంత వరకు ఊరుకోకూడదు. నీకు ఒక హ్యాపీ న్యూస్ ఉంది. పోయినసారి నువ్వు నాకు కంప్లైంట్ చేసావు కదా, గోవిందన్ గుడి జైల్లో ఉన్నప్పుడు నిన్ను తీసుకెళ్లి చూపించలేదని. ఇప్పుడు వెళ్తే వాడిని చూడొచ్చు, కళ్ళారా చూసి రావచ్చు. ఇక్కడ కాదు, వెనకాల వెనకాల. మహిళా ఖచ్చితంగా ఏదో తేల్చి చెప్పండి. అవును, మాకు న్యాయం కావాలి. పోలీసులు డౌన్ డౌన్, పోలీసులు డౌన్ డౌన్, పోలీసులు డౌన్ డౌన్. ఇప్పుడు చూడ్డానికి అవదు, మిమ్మల్ని సార్ పిలుస్తున్నారు, రండి. మీరు రండి. నా కొడుకుని వాళ్ళు కొడతారో ఏమిటో ఏం అర్థం కావటం లేదు. నువ్వు కాసేపు కుదురుగా ఉండు లక్ష్మి, అక్కడ తమ్ముడున్నాడు కదా, వాడు అన్ని చూసుకుంటాడు. భలే భలే, అందరూ వచ్చేసారు. కాలనీ వాళ్ళందరూ కలిసి వచ్చినట్టుగా ఉన్నారు. రండి రండి రండి, వచ్చి కూర్చోండి కూర్చోండి. చైర్స్ తక్కువ ఉన్నాయి, అందువల్ల వరుసగా నిలబడండి. వసుంధర హంతకుడు గోవిందన్ గుడిని చూడడానికి వచ్చింది, కానీ మీరెవరిని చూడడానికి వచ్చారు? నిరోష హత్య చేయబడిన విషయం మీకు తెలిసి ఉంటుందా? ఆ వ్యాపారంలో మీ లాభం ఎంతో చెప్పండి. ఏ ఆదాయం లేకుండా ఎవరు ఎవరిని చంపరుగా. అందమైన నిరోష మీద సిసిలికి అసూయ, యశోదకి దాని దగ్గరున్న ఆస్తి గురించి అసూయ, గంగాదేవికి తన లవ్వర్ మీద ఒక కన్ను, ఆ తర్వాత వసుంధరాకి తను నడిపే అసోసియేషన్ మీద ఒక కన్నేసి తిరుగుతుంది. ఇవన్నీ నాకు తెలుసులే కానీ మీరు ఎందుకు దాన్ని చంపారు? అంటే మీరు కాదా? నేను మీ మీద అనుమానించాను. సరే, పక్కకి నిలబడండి. పక్కకి. వాళ్ళు కాదనేశారు. అయితే మీరా? తన సరుకు బండిలో ఉంది. జస్ట్ మిస్ సార్, నేను చీమకు కూడా హాని తలపెట్టలేదు, నేనేం చేయలేదు సార్. అయితే కేశవా నువ్వా? అయినా కేశవా, నువ్వు ఇలా చేసి ఉండకూడదు. ఈ ముసలి వయసులో చిన్న పిల్లల నీ వీక్నెస్ ఏంటంటే తంబి, నేను నీకేమవుతాన్రా? వేలు తంబి, ఎస్ఐ వేలు తంబి. లాయర్ ఏం చెప్తున్నారు? ఇది ఏం సెక్షన్? ఐపీసీ 302. మరి రేపు ఐపీసీ 376. అయితే సెక్షన్లందరికీ తెలిసిపోయింది కదా. ఇప్పుడు చెప్పండి, ఎవరు, ఎప్పుడు, ఎందుకు, దేనికోసం? సమాధానం ఏది? అయితే ఓ పని చేద్దాం, మనందరం టీ తాగుదామా? సావిత్రి, ఎలా ఉంది డిజైను? నచ్చిందా? ఇది ఎవరిదో నీకు తెలిసింది కదా. పెళ్లి రోజున నేను నీకు వేసిన రింగు నీకు గుర్తులేదే? సావిత్రి, చెప్పవే, చెప్పు. ప్లీజ్ మ్యామ్, చెప్తాను. ఇలా ఎన్నాళ్ళని దొంగతనంగా కలుసుకోవాలి?
నువ్వు ఒకసారి ఆలోచించు పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి అని. దాన్ని నువ్వు చంపేసే. సార్ ఆ బ్యాగ్ లో ఉన్న 50 లక్షల రూపాయలు అయ్యో దీన్ని ఎక్కడ పడైపోతున్నావు? దాని గురించి నువ్వు ఎందుకు ఫీల్ చేస్తున్నావు? నువ్వు దేని గురించి ఫీల్ చేయొద్దు, నేను చూసుకుంటాను. ఫిఫ్టీ సగం సగం. ఆడదాని పొగరు శారీరక సుఖం కోసం చేసే పనులు ఎలా ఉంటాయో చూడు. ఇది నీ సమస్య మాత్రమే కాదు, 40 ఏళ్లు దాటిన కొంతమంది ఆడవాళ్ల సమస్య కూడా ఇలాంటిదే. ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్స్. సిగ్గులేదా? అలా అని ఆడవాళ్ళందరూ ఇలాంటి వాళ్ళే అని నేను అనలేదు. మంచి కుటుంబంలో పుట్టిన ఆడవాళ్లు ఉన్నారు. ఈ కేసులో మాకు ఒక ముఖ్యమైన ఎవిడెన్స్ ఇచ్చి సహాయం చేసింది కూడా ఒక స్త్రీనే. ఆ ఆడవాళ్ళందరూ నన్ను ఏమార్చేశారు. గోవిందం కుట్టి సార్ అన్ని విషయాలు నాతో మాట్లాడడానికి వచ్చేటప్పుడు ఆయన్ని కేసులో ఇరికించేశారు. కోఆపరేటివ్ బ్యాంకుల నుంచి తీసిన 50 లక్షల రూపాయలు. గోవిందన్ కుట్టి అరెస్ట్ ఒక నాటకం అని తెలిసింది. నేరస్తుడు అరెస్ట్ అయ్యాడని తెలిసిన వెంటనే వీళ్ళిద్దరూ ఎంజాయ్ చేయడం మొదలు పెట్టారు. నేను ఈమె టెలిఫోన్ కాల్స్ అన్ని ట్యాప్ చేయడం మొదలు పెట్టాను. తుపాకీని ఫింగర్ ప్రింట్ ఎక్స్పర్ట్స్ కి అప్పగించాను. నిరోష కడుపులో ఉన్న బిడ్డకి DNA రిపోర్ట్ గనక వచ్చిందంటే అన్నిటికీ ఒక ముగింపు పలకొచ్చు. అది సరే, మన కథానాయకుడు ఎక్కడా? గోవిందన్ కుట్టి, నిన్ను అనుమానించినందుకు చాలా బాధపడుతున్నామయ్యా. సరేరా, ఇంకా ఏమైనా డ్రామాలు ఉన్నాయా తమ్ముడు గారు? అఫీషియల్ మ్యాటర్ అయిపోయింది సార్, ఇప్పుడు కొంచెం ఫ్యామిలీ మ్యాటర్ ఉంది సార్. ఛానల్ వాళ్ళకి కావాల్సినవన్నీ ఇచ్చేయండి, లేదంటే మన ప్రాణం తీస్తారు. ఇక నేను బయలుదేరతాను. ఓకే, సీ యు. నువ్వు వచ్చేసావా? సర్లే గాని గోవిందన్ కుట్టి, ఇంకా నీ ప్రోగ్రామ్ ఏంటి? నేను రిటైర్ అయిపోతున్నావు, అందువల్ల తర్వాత ఫీల్ అయ్యి ప్రయోజనం లేదు, అందుకని కాస్త ఎంజాయ్ చేయబోతున్నా. అయ్యో తమ్ముడు సార్, మరి మేము ఏం లేదు, ఇది పోలీస్ స్టేషన్. కొట్టడానికే కదరా పోలీస్ స్టేషన్.